ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మాట వినడానికి ఆయా ప్రదేశాల్లోంచి వీక్షిస్తున్న మీ అందరికీ నా శుభాహ్వానాన్ని తెలియజేస్తున్నాను. మనం నేర్చుకుంటున్నాం, శోధించబడడం పెద్ద తప్పేం కాదు, పాపమేం కాదు. కానీ శోధనలో పడి శోధించబడుతున్న వాటి కొరకు ప్రార్థన చేయడం పాపం. శోధించబడతాం, ఆ విషయాలు నాకు కావాలని చెప్పి ఆ శోధనలో ఉన్న వాటి కొరకు పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్న కొన్ని బలహీనతలు ఉన్నాయి. ఆ బలహీనతలను కూడా మనము ప్రార్థన చేస్తున్నాం అనేటువంటి ఆలోచన చేసినట్లయితే అది దేవుడు ప్రార్థన అనడం పాపం అంటాడు. కాబట్టి అనవసరమైన విషయాలపై అలాంటి ప్రార్థనలు అనేటువంటి మోసంలోకి వెళ్ళిపోకుండా మనల్ని మనం సరిచేసుకోవటం చాలా ముఖ్యమైనటువంటి విషయం ఈ ఆఖరి రోజుల్లో. ఈరోజు మనం నేర్చుకునేటువంటిది ఈ వారమంతా మీరు విన్న వాటి గురించి, చూసిన వాటి గురించే ప్రభు మాట్లాడుతూ ఉన్నట్టున్నాడు. ఈరోజు ఈ విషయం ఏంటంటే భయపడడం, ఊహించడం, చావు గురించి ప్రార్థన చేయడం. భయపడడం, ఊహించడం, చావు గురించి ప్రార్థన చేయడం. ఈ విషయం ఈ వారమంతా మనందరం వింటూనే ఉన్నాం. చావులతో చాలా దగ్గర అనుబంధం కలిగి ఉన్నాం. ఏ క్షణమైనా జీవితంలో ఎలాగో ప్లాన్ చేసుకుంటున్న వాళ్ళు ఆ ప్లాన్ చేసుకున్న ప్లేస్కి వెళ్లకుండా చనిపోయారు. ఎలాగైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు 5 నిమిషాల్లో తప్పిపోయి అమ్మయ్య బతుకున్నామని ఉన్నారు. ఏం జరిగింది? 4 ప్రాముఖ్యమైన విషయాలు ఆ ఫ్లైట్ క్రాష్లో మనం నేర్చుకున్నాం. ఇంకా పర్వాలేదు, జీవితం శాశ్వతమైన ప్రదేశంలో సెటిల్ చేసుకుంటాం అని ఆలోచించిన వారు కనపడలేదు. లాస్ట్ హగ్ ఇచ్చి ఏం పర్లేదు, నిన్నాను మళ్ళీ వస్తాను చూసుకుందాం అనుకున్నాడు, మళ్ళీ కనపడలేదు. ఈ 4 అంశాలు మనం చూసాం. భయపడుతూ ఊహిస్తూ ప్రార్థిస్తే చాలా విషయాలు, ప్రార్థన అనే నెపంలో మనుషులకు కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. అవి తెగిస్తూ ఉంటాయి. తెలియకుండానే ప్రార్థన చేయడానికి ప్రేరేపించబడుతూ ఉంటాయి. అవి ఆత్మానుసారంగా కూడా అనిపిస్తూ ఉంటాయి. అలాంటివి శోధనలు. అలాంటి పని చేయకూడదు. అలాంటి వాటిని దేవుడు ఎదురు చూడడు. నీ జీవితాన్ని భూమి మీదకి తీసుకొచ్చేటప్పుడే ఉన్నతమైన సంకల్పంతో, ఆలోచనతో, ప్రణాళికలతో నిన్ను తయారు చేస్తాడు దేవుడు. తల్లి గర్భంలో మిలియన్ల మనుషులు నీతో పోటీ పడితే నువ్వు గెలిచావు అంటే నువ్వు బతికావు. తల్లి గర్భము ప్రారంభం దగ్గరకు వచ్చేటప్పుడే కొన్ని యుద్ధం, మిలియన్ల మనుషులు పోరాటం అంటే నీ సహోదరులు కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది అక్కడికి వెళ్ళి ఆ గర్భంలో నేను అని పోటీ పడితే వాళ్ళందరినీ జయించి నువ్వు వచ్చావు. ఈరోజు నీ ఒక్క కణమే ఆ తల్లి గర్భంలో రూపంగా ఏర్పడితే, ఆ పిండం పడిపోకుండా దేవుడు కాపాడితే నువ్వు గర్భం ధరించి బయటికి 9 నెలల తర్వాత ఆరోగ్యవంతమైన ఆరోగ్య శరీరంగా మనందరం మన ముందు కనబడుతున్నాం. ఇంత యుద్ధం జరిగింది నీ ప్రారంభంలో. అంటే దేవుడు అన్ని మిలియన్ల శుక్రకణాలను ఎంత జాగ్రత్తగా వేరు చేసి నిన్ను ఎంపిక చేశాడో కదా. అలాంటిది నీ జీవితం పట్ల నీ స్వంత నిర్ణయం ఎక్కడుంది? నీ స్వంతానికి నువ్వు ఆలోచించే నిర్ణయం ఎక్కడుంది? ఇంకా గట్టిగా చెప్పాలంటే దేవుడు నిర్ణయించిన పద్ధతి కొరకు సిద్ధపడకుండా నీకు నువ్వు పాడు చేసుకునే అధికారం ఎవడిచ్చాడు? నీకు నువ్వు నీ సొంత అధికారాన్ని నీ శరీరం మీద రుద్దే అధికారం ఆ రుబాబు ఎవడిచ్చాడు నీకు? కాబట్టి చాలా జాగ్రత్తగా నీ శరీరాన్ని నీ వయస్కాలపు ప్రమాణాలకు తగ్గట్టుగా దాన్ని పెంచి వృద్ధి చేసి సిద్ధపరచడం దేవుని యొక్క ఆలోచన. ఆలోచిస్తే మరణము జీవితంలో ఏ సమయంలోనైనా సంభవించవచ్చు, ఏ సిచ్యువేషన్లోనైనా రావచ్చు. అది ఎలా వస్తుందో మనకు చాలామందికి తెలియదు. కానీ కొన్ని పరిస్థితులను బట్టి అర్థం చేసుకున్నట్లయితే, ఈరోజు మీరు పుట్టుక మునిపే చనిపోయిన పిండాలు చాలామంది తెలుసు. గర్భంలోనే 2వ నెల, 3వ నెల, 4, 5, 6, 8 ఇంకా డెలివరీలో ఇంకా ఈ వారం డెలివరీ డ్యూ డేట్ ఉంది అనగానే నా దగ్గరికి నేను 2-3 సార్లు చూశాను ఇద్దరిని. వాళ్ళు ఏంటో తిరుగుతున్నట్టు లేదండి, టైట్ అవుతుంది అని అంటే పల్స్ పట్టుకొని చూసేటప్పటికి అప్పటికే భయం వేసి అర్జెంటుగా 108కి ఫోన్ చేసి పంపిస్తే ఆల్రెడీ 4 రోజులు అయిపోయింది, ఏం చేస్తున్నామని తిట్టారు డాక్టర్. బేబీ చనిపోయింది, మదర్ కూడా చనిపోద్ది. అలాంటి పరిస్థితుల్లో 4 రోజులు ఎలా బతుకున్నావమ్మా అని వెంటనే తర్వాత చాలా పరిస్థితులు. అఫ్కోర్స్ దేవుని కృపను బట్టి వాళ్ళు తిరిగి మళ్ళీ మరొక 2 సంవత్సరాల్లో మళ్ళీ పిల్లల్ని కన్నారు. వాళ్ళు మన మధ్యలో ఉన్నారు, ఆరోగ్యంగానే వచ్చారు. సో కొన్ని మరణాలు అలా సంభవించవచ్చు. మరికొన్ని మరణాలు ఈరోజు మీరు గాజా స్ట్రిప్లో చూస్తున్నారు. పాలస్తీనా బోర్డర్ అయినటువంటి ఆ ప్రదేశంలో ఉండేటువంటి పాలస్తీన్స్ ఉంటున్నటువంటి ఇజ్రాయెల్ దేశపు ఒక సరిహద్దులో ఉన్నటువంటి గాజా అనేటువంటి ప్రాంతంలో మారణహోమం జరుగుతుంది. ఇజ్రాయెల్ దేశం క్షమించలేకుండా ఆ ప్రదేశంలో ఉన్న ప్రతి ఒక్క
భూభాగాన్ని మేము స్వార్థం చేసుకుంటాం, అది మా హక్కు. పాలస్తీన్లు ఉండాలి అనుకుంటే వాళ్ళకి జోర్డాన్ అనే దేశం ఉంది, అది వాళ్ళది, కాబట్టి ఆ దేశంలో ఉండొచ్చు. కానీ మా దేశపు భూభాగాన్ని దేవుడు అబ్రహాము సంతానానికి ఇచ్చినటువంటి భూభాగం కాబట్టి ఆ భూభాగాన్ని మీరు బలవంతంగా తీసుకుంటే కుదరదని చెప్పి దాని గురించి ఇన్ని సంవత్సరాలు పీస్ సెటిల్మెంట్స్కి మాట్లాడారు. కానీ ఇంకా లాభం లేదని ఆ భూమిని స్వాతంత్రం చేసుకోవడానికి వాళ్ళు దాని మీద యుద్ధం ప్రకటించారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే దాని మీద ఉన్న ప్రతి జీవిని నాశనం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు యుద్ధానికి కొంతమందిని ప్రొటెక్షన్గా వాడుకోవటానికి ఎక్కువ మంది, అంటే యుద్ధంలో ఉండే ఒక నైపుణ్యం ఏంటంటే ప్రొటెక్టివ్ సెల్స్గా పిల్లల్ని వాడుకుంటారు. అంటే అక్కడ చిన్న పిల్లల్ని చూపించి ముస్లిం సంతానంగా ఎక్కువ మందిని కని పిల్లల్ని అక్కడ చూపించి వాళ్ళ మీద మీరు బాంబులు వేస్తే మీ దేశాలు మీ మీదే మేము ఉమ్మేస్తాయి అని చెప్పి ప్రపంచ దేశాల యొక్క సానుభూతిని తెచ్చుకోవటానికి పిల్లల్ని అక్కడ పెట్టి బాంబులు పడే ప్రదేశంలో వాళ్ళు చనిపోయేలాగా చేసి వీళ్ళని చంపేస్తుంది ఇజ్రాయెల్ దేశం, కనికరం లేదని చెప్పి ఈరోజు ప్రపంచంలో వాళ్ళకి కావాల్సిన సానుభూతిని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. పిల్లల్ని చంపడం ఖచ్చితంగా అది గర్హించదగిందేం కాదు, ఖచ్చితంగా ఖండించాలి. అలా చేయకూడదు. పిల్లలు స్వతంత్రంగా జీవించుకునేటువంటి హక్కుని ఎవడో తీసేస్తున్నాడు, వాళ్ళు ఎందుకు చనిపోతారు, వాళ్ళని చంపే అధికారం ఇజ్రాయెల్ దేశానికి ఎవడిచ్చాడు, ఖచ్చితంగా మనం అడగాలి. కానీ ఆ దేశపు అధికారులైనటువంటి నాయకులైనటువంటి ప్రపంచాన్ని పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధన మధ్యలో జరిగినటువంటి హోలీకాస్ట్ అనే ఒక సంఘటన, అంటే ఇజ్రాయెల్ దేశపు యూదులైనటువంటి వారిని అందరినీ ఓచకోత కోసి బంకర్లలో పెట్టి గ్యాస్ వాయువుని విడిపించి మరి మామూలుగా నాజీలు హింసలు పెట్టల కొన్ని లక్షల మంది యూదుల్ని డైరెక్ట్గా చంపారు. మరి ఆ రోజు ఈ రోజున్నంత తెలివి, ఈ రోజున్నంత మీడియా, ఈ రోజున్నంత మాటలు ఏమీ లేవు. కానీ మరి మేము భరించాం కదా, మేము చనిపోయాం కదా, బతుకున్న వాళ్ళం బట్టకట్టి దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటున్నాం కదా, మా చారిత్రక ఆధారాలు చూడండి, ఆ భూమి మాది కాబట్టి మేము స్వాతంత్రం చేసుకుంటాం, ఇన్ని రోజులు ఓపిక పట్టాం, కానీ మీరే మా మీద దాడి చేసి మమ్మల్ని ఎప్పుడుగొలుపుతున్నారు, కాబట్టి మేము ఇంకా సహించేది లేదు, ఇది ఈజ్ ద లాస్ట్ అటెంప్ట్ అన్నారు. లాస్ట్ అటెంప్ట్ కాదు, ప్రవచన నెరవేర్పు, వాక్య బైబిల్ ప్రకారమైనటువంటి ప్రవచన నెరవేర్పులో ఖచ్చితంగా గాజా అనేటువంటి భాగము ఇజ్రాయేల్ దేశంలో భాగం అయిపోతుంది. అక్కడ ఒక్క ప్రాణం కూడా ఉంచరు, ఇంకా నాశనం అవుతుంది. ఇప్పటికే బాగా పోయింది. ఆ గాజాలో కిందన అండర్ గ్రౌండ్లో హాస్పిటల్ కిందన ఓ పట్టణం ఉంది, అంత పెద్ద పట్టణం తయారు చేశారు. వాళ్ళు ఇప్పటి వరకు తెచ్చుకున్న ప్రపంచంలో తెచ్చుకున్న ఎయిడ్స్ అన్నిటినీ, అంటే డబ్బు సామాగ్రి వాటన్నిటితో చాలా పెద్ద పట్టణం అండర్ గ్రౌండ్లో నిర్మించుకున్నారు. అంతటిని క్లోజ్ చేసి పడేశారు. ఎక్కడికక్కడ బయట ప్రపంచం అంతా చూడటానికి వీళ్ళు ఎక్కడ నాశనం. మరి అంతమంది పిల్లలుగా అంతమంది పెద్దలు చనిపోయారు. మరి వాళ్ళ మరణం ఎదురు చూసిందా? మరణం యుద్ధంలో రావచ్చు, ప్రమాదంలో అకస్మాత్తుగా యాక్సిడెంట్, ఫ్లైట్ క్రాష్, ట్రైన్ క్రాష్, బస్ యాక్సిడెంట్, కార్ యాక్సిడెంట్, తీర్థయాత్రలకు వెళ్తూ బస్సులో లోయలో పడిపోవటం, ఆయా ప్రదేశాల్లో ప్రమాదాలు, టైర్ పేలి ఇంజన్లో మంటలు వచ్చి రకరకాలుగా జరుగుతున్నాయి. ఎనీ యాక్సిడెంట్, ఎనీబడి కెన్ డై. ఏజ్, డ్యూ టు ఏజింగ్, వయసు పెరిగిపోయింది, 80 ఏళ్ళు దాటిపోయినాయి, 90 ఏళ్ళు వచ్చేసినాయి. మనం కూడా ఏం ప్రార్థన చేసేస్తాం, చాలు తీసేసుకో, యాక్సెప్టబుల్ డెత్, చనిపోయి పర్వాలేదు అన్నీ అనుభవించాడు, మునుమనోడు పెళ్లి కూడా చూసాడు, ఇంకేం కావాలి, అయిపోయినవ్వండి అని అంటాం. అనారోగ్యాన్ని బట్టి వచ్చే డెత్, అనారోగ్యం, క్యాన్సర్స్, హెచ్ఐవి, జెనెటికల్ డిసీజెస్, డిఫరెంట్ డిసీజ్, ఈ రోజుల్లో అంతుపట్టని వ్యాధులు విపరీతంగా. ఇంకా మనుషులు కనిపెట్టలేక ఏఐ సహాయంతో మెడికల్ వాళ్ళ తాలూకా డిటెక్షన్స్ని, ఆ డయాగ్నోసిస్ని 98% యాక్యురసీతో తెలుసుకోగలుగుతున్నారు. ఏఐకి ఫీడ్ చేస్తే జబ్బు డాక్టర్లు చెప్పక్కర్లే, ఏఐ చెప్పేస్తుంది ఈ ప్రాబ్లం 99% యాక్యురసీగా ఉంటుంది. సో అనారోగ్యాన్ని బట్టి మనుషులు చనిపోయే పరిస్థితి మనకు వస్తుందని మనకు కూడా తెలిసిపోద్ది. 48 గంటల ముందు డాక్టర్లు మనకు చెప్తారు ఏమని, ఐసీసీయూలో పెట్టారు, 48 అవర్స్ తర్వాత ఏ విషయం చెప్తారు అని అంటే అప్పుడు ప్రార్థనలు, కొబ్బరికాయలు, బొట్లు, తాళ్ళు, కుంకుమలు, బయట పచారులు, ఇక రాత్రి అంతా ఫోన్లు, మెసేజ్లు, ఫోటోలు, ప్రార్థన చేయండి అని మాలాంటి వాళ్ళు ఫోటోలు, రకరకాల తరం. బట్ చనిపోవచ్చు. కొంతమందికి చక్కగా వైద్యం చేయించుకోవడానికని హాస్పిటల్కి నడిచెళ్ళి అక్కడ చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏం చేశారు డాక్టర్లు అంటే, ఏదో చేయబోయి ఏదో చేశారు, రాంగ్ ట్రీట్మెంట్ జరిగింది, ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్, చనిపోయారండి, ఏమైందో తెలియదు, చనిపోయారు. అంటే వైద్యం వికటించి, మందు పనిచేయక, మందు ఎక్స్పైర్ అయ్యి, ఏదో ఒక అక్షరం తేడా వచ్చి ఏదో మందు ఇస్తే ఏదో అవుతాయి. తర్వాత మరి పలానా కసబ్ వీళ్ళందరూ వచ్చారు, భారతదేశం మీద దండయాత్ర చేశారు, ఊచకోత కోసారు,
వాళ్ళందరినీ ఊరి తీసాం, హ్యాంగ్ చేస్తాం, హిలింగ్ అంటే డెత్, చంపేశాం. మనం చంపేసామా? వాళ్ళు చచ్చిపోయారా? ఊరేసింది ఎవరు? శిక్ష మనం వేసాం, మరణం వాళ్ళు చూశారు. టెర్రరిస్ట్ చర్యలు, నక్సలైట్ల చర్యలు. అక్కడేమైంది? పోలీసులు ఛత్తీస్గఢ్లో వాళ్ళు కూమింగ్ చేస్తున్నారు, ఎదురుకాల్పులు వచ్చాయి. నక్సలైట్ నాయకులు సుధాకర్ గారు చనిపోయారు, ఇంకెవరో చనిపోయారు. చాలామంది ఇలా చనిపోతున్నారు. మరణం ఎలా వచ్చింది? ఎదురు చూసారా? కోరుకున్నారా? వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది, మనమేమి ఎదురు చూడాల. నాయుడు గారు, సునీత వాళ్ళ మామయ్య గారు, నాయుడు గారి వాళ్ళ నాన్నగారు దువ్వాడలో, వాళ్ళ ఇంటి పక్కన, నాయుడు గారి వాళ్ళ ఇంటి పక్కనే భార్యాభర్తలు ఇద్దరు చక్కగా జీవిస్తున్నారు. అర్ధరాత్రి ఎవరో ముగ్గురు వచ్చారంట, లోపలికి వెళ్ళారు. ఏం చేశారు? వాళ్ళని చంపేశారు. భార్యాభర్తలు ఇద్దరు రక్తపు మడుగులో రెండో రోజు చూసుకుని అందరికీ వచ్చి ఏం జరిగింది అని అంటే ఇద్దరిని చంపేశారు. ఎవరు చంపేశారో తెలియదు, ఎలా చంపేశారో తెలియదు, పలానా. అవి హత్యలు. డబ్బు కోసమో, బంగారం కోసమో, కక్ష కోసమో, బట్ సంథింగ్. ప్రకృతి వైపరీత్యాల్లో భూకంపం, సునామీ, వరదలు, విపరీతమైనటువంటి సుడిగుండాలు, విపరీతమైన హరికేన్స్ అమెరికా దేశాల్లో, చాలా ప్రదేశాల్లో మనుషులు చనిపోవట్లే. మనం ఏమైనా చనిపోతాం అనుకుంటామా? ఎదురు చూస్తుంటామా? కొండ చర్యలు తిరుగుపడి 11 మంది సింహాచలంలో అక్కడ రక్షిస్తారని కూర్చున్నారు. వాళ్ళు గోడ ఉంది, కొండ ఉంది అనుకున్నారు, అదే మీద పడి చేస్తారనుకున్నారా? చనిపోతాం. ఎదురు చూడని మరణాలు. జాతీయ విపత్తులుగా పాండమిక్, నేషనల్ పాండమిక్ అంటారు. ఈ మధ్యకాలంలో మనందరికీ ఇంజక్షన్లు వేసుకున్నాం, ముక్కు మూతి గుడ్లగట్టు తిరిగాం, మళ్ళీ కట్టుకోమంటున్నారు. ఇప్పుడు ఏంటా జబ్బు? కరోనా. ఇది ప్రపంచ దేశంలో వచ్చినటువంటి జాతీయ విపత్తు. ఈ భయంకరమైనటువంటి అంటురోగాలు, ఇది అవుట్ బ్రేక్ చాలా విపరీతంగా ఉంటుంది. ఇప్పుడు కొత్త రకం స్పైక్ వచ్చింది. మరణం ఎలా వస్తుందో తెలియదు. ఇప్పటికీ భారతదేశంలో చాలా ఎక్కువ కేసులు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ కేసులు వచ్చాయి, తెలంగాణలో వచ్చాయి. మన డిపార్ట్మెంటు విశాఖపట్నంలో కూడా సిద్ధపరచబడింది. విజయనగరంలో రీసెంట్గా 2 కేసులు రికార్డ్ అయినట్టు చెప్పారు. మరికొంతమంది జాత్యాహంకారపు హత్యలు, జాతి మీద జాతి, నల్ల జాతి, తెల్ల జాతి అని. ఇప్పటికే మనం కూడా కొంతమంది క్రైస్తవులు హిందువుల మీద, ముస్లిమ్స్ని హిందువులు, హిందువుల్ని ముస్లిమ్సు, ఇలా జాత్యాహంకారంతో మతం పేరిట, ప్రాంతీయత పేరిట, వర్గం పేరిట హత్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. అజాగ్రత్తగా ఉండేటువంటి చర్యలు. జాగ్రత్తగా ఉండాల్సిన వాళ్ళు అజాగ్రత్తగా ఉంటే ఏమవుద్ది? మనుషులు చనిపోతారు. కరెంటు పని చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి వద్దా? ఏమవుద్దని నోట్లో పెట్టుకుని ఇచ్చేస్తే, నోట్లో అక్కర్లే, చేతిలో పట్టుకుంటే చచ్చిపోతాడు. చాలా చాలా రెక్లెస్ డ్రైవింగ్, సింగిల్ హ్యాండ్తో డ్రైవ్ చేస్తున్నాడు. ఏమవుద్ది జారితే? ఉండడం తెలుసు, అయినా రీల్స్ చేస్తూ నదిలోకి వెళ్ళి, ఏమండి నదిలో రీల్స్ వేస్తే దానికి వ్యూస్ వస్తాయి అని అంటే ఓకే, వస్తాయో. నదిలోకి వెళ్ళటం గొప్ప విషయం ఏముంది దానిలో? కానీ అక్కడికి వెళ్ళి అది తీస్తూ బండ మీద జారి కొట్టుకెళ్ళిపోతే ఫోను లేదు, రీలు లేదు. ఏం జరిగింది? అజాగ్రత్త. బట్ లీస్ట్ కేర్. అసలు ఏం చేస్తున్నామో ఏంటో తెలియని అజాగ్రత్తగా మరణాలు. ప్రతీకారేచ్ఛ. నేను ఎలాగైనా ఆడిని చంపితే కానీ, ఇప్పటికే చాలామంది ఉన్నారు, క్రైస్తవుల్లో కూడా ఉన్నారు వీళ్ళు. ఆడు ఎలా చస్తాడో నేను చూడనా, ఆడు చంపాలి, ఆడికి మామూలుగా రాకూడదు అని నువ్వే కోరుకుంటావు అనమాట, ఆడిని చంపేయాలని. మరి ఇంకొక మరణం ఉంది, ప్రజల కోరిక చొప్పున మరణం. ప్రజల కోరిక. దిశా చర్యలో దిశా చట్టం చేసినప్పుడు ఆ మనుషులందరిని ఎవరు చంపేశారు? సజ్జనార్ గారు చేత చంపించాం మనమే. ఏమని? సీన్ రీకన్స్ట్రక్షన్. రీకన్స్ట్రక్షన్ అనుకోండిరా, మాట్లాడకండి. ఏం జరిగింది అంటే మనందరం ఆడిని ఎలాగైనా చంపాలని, రక్తం ఉడికిపోయి బాయిల్ అయిపోయి ఎలా చంపేయాలా, ఆడు దొరికితే నాకు గనక ఒకరు పెక్కరికి చంపేస్తానంది ఒక ఆవిడ. ఎందుకమ్మా నీకు అంత ఆవేశం అని అంటే, సహించలేకపోతున్నానండి అంతే. హనీమూన్కి తీసుకెళ్ళి ఏం చేసింది? అదంతే. ఎందుకు చంపామంట అది ఏం చెప్పలేము, అంతే. కోరిక, చంపాలని కోరిక. ఇలాంటి ఆఖరిగా ఒక మరణం ఉంది. అదేంటో తెలుసా? పాపం వల్ల వచ్చే జీతం. ఇఫ్ యూ కమిట్ సిన్, ద డెత్ విల్ ఫాలో. ఇక్కడ విషయం, నువ్వు పాపం చేసేటప్పుడు డెత్ కోరుకోకుండా పాపం చేస్తారు. చూసుకోండి ఎవరైనా. ఇప్పుడు నేను చెప్పిన డెత్స్ అన్నీ నువ్వు ఎక్స్పెక్ట్ చేయకుండా, ఇన్వైట్ చేయకుండా నీ దగ్గరికి వచ్చే డెత్. కానీ పాపం వల్ల చేసేటప్పుడు నువ్వేం చేస్తావు? ఇష్టంగా చేస్తారు కదా తప్పు, పాపం.
అవునా కాదా? పాపం చేసినాడు నేను చచ్చిపోతాను అని తెలిసి పాపం చేస్తారా? చేయరు. నువ్వు చావు అనే ధీమాతోనే పాపం చేస్తావు. పాపానికి వచ్చే జీతం ఏంటని రాసింది బైబిల్లో? అంటే నీకు తెలుసు వస్తుందని. మరి ఎందుకు చేస్తున్నావు? చెప్పను, ఎందుకు చేస్తున్నావు? సావన కదా, రాదు కదా. ఏమంటే నా ముందు ఆవిడ పాపం చేసింది, సావలేదు కదా అంటే అననీయ సప్పిరలాగా ఇంకోటి సావాలి, ఇంకోటి ఏదో జరిగితే అప్పుడు నువ్వు ఇష్టపడతావు. లేకపోతే ఇక్కడ అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుడు తన ఉచితమైన దీర్ఘశాంతం చూపిస్తున్నాడని నీకు అర్థం కావట్లే. చచ్చిపోవట్లేదు కాబట్టి నేను పాపం చేయడానికి తెగబడుతున్నాను, ధైర్యం చేస్తున్నాను అని అన్నావు. సో ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క నీతి కలిగినటువంటి ఆ ప్రాథమిక వాక్యాన్ని నువ్వు తప్పు చేస్తావో ఆటోమేటిక్గా నువ్వు ఇన్వైట్ చేసే డెత్ నీ దగ్గరికి వచ్చి పడి ఉంటుంది. అది పొంచి ఉంటుంది. నువ్వు సత్క్రియలు చేసిన ఎడల నువ్వు తల ఎత్తుకునవా? చెయ్యకపోతే ఏమవుద్ది? పాపము దానిని ఎదుట పొంచి ఉంటుంది. ఆదికాండంలోనే మనం చూసాం ఆ విషయం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మనకి ఇచ్చినటువంటి విషయం, నువ్వు బైబిల్ని బాగా ప్రేమించాలి. అవునా కాదా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినండి. నువ్వు బైబిల్ని బాగా ప్రేమించాలని చెప్పాడు యేసు ప్రభు. చెప్పాడా? 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 దేవుడు వాక్యం వినండి. నిన్ను దేవుడు వాక్యాన్ని ప్రేమించమని చెప్పాడా? బైబిల్ ప్రేమించమని చెప్పాడా? నువ్వు దేవుడిని బాగా ప్రేమించకపోతే శిక్షిస్తానని చెప్పాడా? చెప్పలేదు. నువ్వు ప్రభుత్వాన్ని ప్రేమించమని చెప్పాడా? లేదు. చర్చిని ప్రేమించమని చెప్పాడా? పాస్టర్ని ప్రేమించమని చెప్పాడా? మరి ఎవరు ప్రేమించమని చెప్పాడు? ఇప్పుడు బైబిల్ సిద్ధాంతం మొత్తం కలిపితే వచ్చింది ఒకటే లక్షణం. ఏంటది? ఇప్పుడు నువ్వేం చేయకపోతే సస్తావు? ఇప్పుడు నువ్వు దేవుడిని ప్రేమించావో లేదో నాకు సంబంధం లేదు, నీ పొరుగువాడిని ప్రేమించకపోతే సస్తావు. ఇప్పుడు కండిషన్ 1, 2 కలిపి ఉన్న కండిషన్ ఏంటి? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ మనసుతో దేవుడిని యెహోవాను ప్రేమించుచు నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నట్లుగానే నా పొరుగువాడిని కూడా ప్రేమించాలి. ఇది బైబిల్. ఇప్పుడు నువ్వు బైబిల్ ప్రేమించావా, చర్చిని ప్రేమించావా, పాస్టర్ని ప్రేమించావా, సువార్తను ప్రేమించావా, మీ ఇంటిని ప్రేమించావా, అవన్నీ నాకు తెలియదు. నువ్వు నీ పొరుగువాడిని ప్రేమించావా లేదా? ఆజ్ఞాతిక్రమము, పాపమునకు వచ్చే జీతము. ఇప్పుడు నువ్వు కోరుకున్నావా? అది వస్తుందా? ఇప్పుడు ఎవరినైనా ఒకరిని ద్వేషించి చూడు, ఏమవుద్ది? ఇప్పుడు వాక్యమునకు వ్యతిరేకం అవుతున్నావు. వాక్యానికి వ్యతిరేకం చేస్తే నీ దగ్గరికి వచ్చింది ఎవరు? మీ పక్కన అడగండి, నీకు ఎవ్వరి మీద ద్వేషం లేదు కదా అని. వాళ్ళు ఏం చెప్పారు? నిజం కూపారా, తల అడ్డం కూపారా? ఎవరి మీద ద్వేషం లేనివాడు ఎవడున్నాడు ఇక్కడ? అంటే కట్టకట్టుకుని చచ్చే రోజు మీ ముందు ఉంది. అందరం చచ్చిపోతాం, క్రైస్తవులు అందరం చచ్చిపోతాం. ఇప్పుడు నువ్వు క్రీస్తు నమ్ముకున్నంత మాత్రంలో, బాప్తిజం తీసుకున్నంత మాత్రంలో, మారుమనసు పొంది పాటలు పాడేసి, భాషలు మాట్లాడేసి, అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, సువార్తకు డబ్బులు ఖర్చు పెట్టి, పెద్ద మీటింగ్లు పెట్టి, పెద్ద చర్చ కట్టి, ఎవరికి కావాలి ఇవన్నీ? నువ్వు చావడానికి రెడీ ఉన్నావు. ఈ చావు నువ్వు తప్పించుకోలేని చావు. మిగిలిన చావులు ఉన్నాయే తప్పించుకోవడానికి ప్రార్థన చేసే చావులు అయ్యి. మరొక వ్యక్తి చూపిస్తాను మీకు. వీళ్ళు చెప్పినటువంటి విషయం చాలా దరిద్రమైన పద్ధతి, బైబిల్లో ఉన్నటువంటి పద్ధతి కానిది. మీలో చాలామందికి వద్దంటే మీ ఇంటికి వచ్చే చుట్టం చావే. మీరు పుట్టారు, బతికారు, నెక్స్ట్ గ్యారంటీ ఏంటి? ఏటో చచ్చిపోతాం. ఇప్పుడు ఒక పాస్టర్గా కామన్ న్యూస్ నాకు ఏంటా న్యూస్? వాళ్ళు పుట్టారు, వాళ్ళు పడుకున్నారు. ఈ రెండు కామన్ న్యూస్. ఏ ఫోన్లో వచ్చినా అయితే శుభవార్త, లేకపోతే నా కామన్ న్యూస్. డాక్టర్స్కి హాస్పిటల్లో ఏంటి అలాంటి న్యూస్? కళ్ళద్దాలు అలా తీసాడంటే అర్థమైపోయింది ఏంటని అర్థం. నెక్స్ట్ ప్రిపేర్ అయిపో అని అంతే. నర్సులు వీళ్ళందరూ ఆ ఫ్లోర్లో ఉండే వాళ్ళందరూ ఏమనుకుంటారు? మరి దానికి ఏదో పదం ఉంది చనిపోయిన అనడానికి, ఏమంటారు? నో మోర్. నో మోర్ కూడా కాదు, వాళ్ళు మెడికల్ టెర్మినాలజీ ఒక పదం మాట్లాడుకుని వాళ్ళు సైలెంట్గా మేము చేయగలిగింది చేస్తాం, ఇంకా అంతా అయిపోయింది అని చెప్పేసి రాసేసి డెత్ స్టేట్మెంట్ ఇచ్చి పంపిస్తారు. వాళ్ళు చాలా క్యాజువల్గా చూస్తారు. హాస్పిటల్లో క్యాజువాలిటీలో ఉండేవాళ్ళు ఇంకా ఎక్కువ చూస్తారు, మార్చురీ దగ్గర ఉన్న వాళ్ళు రోజు చూస్తారు. ఇవన్నీ కామన్గా ఉండేటువంటి డెత్స్. వాళ్ళకి ఏమైనా హాస్పిటల్లో చనిపోయాడు అని అంటే అయితే ఏడోకమ్మ ఇక్కడ బయటకు వెళ్ళు అంటారు అంతే. మనమేమో వాళ్ళకి అది ఇక్కడే గోల్ ఎందుకు బయటకెళ్ళు అని అంటారు. వాళ్ళకి అసలు ఏమీ అనిపించదు. కానీ ఎక్కువగా తప్పించమని ప్రార్థన చేసేది కూడా చావే. తప్పించండి. ఎక్కువ ప్రార్థనలో మనశ్శాంతిగా, విశ్రాంతిగా, నిమ్మళంగా, నెమ్మదిగా, సుఖంగా, హాయిగా చచ్చిపోవాలి. ఇది డెత్ కోరిక ప్రార్థన. సావు ప్రార్థన ఏంటి? లేనోడు ఎవడున్నాడా? నేను ఎంతోమంది హాస్పిటల్లో రోగులను చూడటానికి వెళ్తాను.
అది జాయిన్ అయిన వెంటనే మీరు ఫోన్ చేసినా రాను, ఓ 2-3 రోజులు గుర్తుపెడతాను, ప్రార్థన చేస్తాను వాళ్ళ గురించి. ప్రభువా ఉంచితే వెళ్తాను, తీసుకెళ్ళిపోతే అక్కడికి వెళ్తాను. అక్కడికి మీరు దండలేస్తారు, నేను నుంచి బైబిల్ తెస్తాను. 91 కీర్తన, నరులారా తిరిగి రండి పిలుచుతున్నా, నా వాక్యం తీసుకుని అక్కడికి వస్తాను. మొదటి దశలోని పత్రిక 4వ అధ్యాయము ఇవన్నీ కంటత పెట్టి అక్కడికి వస్తాం. ఎందుకైనా ప్రభువా నువ్వు చెప్పింది. ప్రతిసారి మీకేంటి ఆశ? బ్రతికుండంగా ప్రార్థన చేయాలి కదా. ఈ టైంలో మీరు హాస్పిటల్కి వచ్చి ఉండుంటే, నేను హాస్పిటల్కి వచ్చినా, నేను ఇంటి దగ్గర ఉన్నా, నేను రాకపోయినా నీ ఆయుష్కాలపు దినాలు పాస్టర్ చేతిలో లేవు. దయచేసి ఆ కోపావేశాలు తీసేయండి. అర్థమైందా? మీ పాస్టర్ గారు రాకపోయినా నువ్వేం బతకవు, వచ్చేసినా నీకేమో 2 డబల్ ఆయుష్కాలాలు రావు. నిన్ను పిలిచేవాడు అక్కడ ఉన్నాడు. ఆయన మాటకి నీ శరీరంలో ఆత్మ కంట్రోల్ అయ్యి ఉంటుంది. పాస్టర్ మధ్యలో ఈ మధ్యవర్తిలో మరణము ఆపుట, మరణమును గెలిపించుట, తప్పించుట దేవుని వశంలో ఉన్నాయి, పాస్టర్ వశంలో లేవు, పాస్టర్ చేసే ప్రార్థనలో లేవు. అయితే ఒక విషయం జరగచ్చు. ఏమని? ఒకవేళ మరణమైనటువంటి వ్యక్తిని తిరిగి బతికించుట ద్వారా దేవునికి మహిమ అయితే, దేవునికి మహిమకరముగా జరిగితే, ఆ ప్రదేశంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే లాజరు రా అంటే వస్తాడు. ఒకళ్ళిద్దరు వచ్చినట్టు ఉంది, ఎక్కువ మంది వచ్చినట్టు లేరు. నేను చాలా సమాధుల దగ్గరికి వెళ్ళాను, ప్రార్థన చేశాను. నాకు తెలిసి ఎవరు రాలేరా? వచ్చారా? రాలేదు. వచ్చినా మనం ఓపి పట్టలేం, అదో బాధ. ఆ తర్వాత నేను ఇక్కడ ఉన్నాను, మరణమును గెలిపించిన ఆలివ్ అన్నగారు, ఇంకా టైటిల్స్ చెప్పక్కర్లే, మీరందరూ యూట్యూబ్ గొట్టాలు ఇట్టేస్తారు. మా అన్నయ్య అని ఒకడు, ఇంక రేపు నా షర్ట్లు కూడా పట్టుకెళ్ళిపోతారు. పౌలు నీడబడి బతికినట్టు, యేసు ప్రభు మాట వెళ్ళి బతికినట్టు ఏదో చేస్తారు. మొత్తానికి ఇలాంటి పరిస్థితులు మీరు గమనిస్తే ఎక్కడా కూడా చావు గురించి విపరీతమైనటువంటి ప్రార్థనలు ఎక్కువగా జరిగిస్తూ ఉంటారు. ఒక వ్యక్తి చేసిన ప్రార్థన చూపిస్తాను. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 4వ వచనం. 1 Kings chapter 19:4. మొదటి రాజులు 19వ అధ్యాయము 4వ వచనం. తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. ఎంత చక్కటి ప్రార్థన చేశాడండి. స్టైలిష్ ప్రేయర్ అంటాను నేను దీన్ని, డెత్ ప్రేయర్. మా అమ్మ, మా నాన్న, మా తాతల కన్నా నేను గొప్పనేం కాదు, నన్ను పెంచుకున్నావు, నన్ను ఏర్పాటు చేసుకున్నావు, నాకు రక్షణ ఇచ్చావు, నీ స్వరం నాకు అర్థమైంది, నీ హృదయం నాకు తెలిసింది దేవా, నిన్ను తెలుసుకున్నాను కదా, నేను నీకు ప్రవక్తనని నువ్వు అన్నావు, అంతకుముందు అద్భుతాలు చేయించావు, ఆశ్చర్యాలు జరిగించావు, కందకం చుట్ట నీళ్ళు వేయించావు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే ఈ రాజుగాడు తరిమేస్తున్నాడు నన్ను, వీడు ఎప్పుడు చంపేస్తాడు నాకు తెలియదు, భయం వేసేస్తుంది. అంతకుముందే అద్భుతం చేశాడు. చాలా ప్రపంచంలో ఎప్పుడూ లేని ఆకాశపు అగ్ని కుమ్మరించబడి పెద్ద బలిపశువు తగలబడి చుట్టూ కందకం అంతా బుగ్గి అయిపోయింది. జనాలు జడిచిపోయారు. అమ్మ నాయనో ఈ ఏలియాగడు ఇలాంటి వాడురా అనుకున్నారు. ఇప్పుడు మనోడు ప్రార్థన చేస్తున్నాడు, నన్ను చేసింది చాలు, ఎంత గొప్ప చేసింది చాలు, ఎంతమంది ప్రజలు గొప్ప అంటున్నారు, అంతా గొప్ప ఏంటో. అసలు ఏలియా ఇలా అనడానికి కారణం ఏంటో తెలుసా? ఏలియాకు తెలుసు ఏలియా ఏంటో. నేను ప్రార్థన చేస్తే ఆకాశంలోంచి అగ్ని రావడం ఏడు ప్రభువా, అది నీ మహిమ, నాదేం లేదని తగ్గిపోయాడు ఏలియా. కానీ ఈరోజు గొట్టంగాళ్ళు ఉంటే, ఇలాంటి ఏలియా ఉంటే యూట్యూబ్ పగిలిపోయేది. ఏమని? మా ఏలియా అన్న తోపో, చచ్చిపోయినాడు, ఇలా చేశాడు, అలా చేశాడు, అగ్ని కురిపించాడు, ఎలా జరిగింది, అలా జరిగింది. ఇప్పుడు చూస్తున్నాం కదా అన్నలకి చాలామంది అలాంటి తెలియనోడు భయపడి ప్రార్థన చేస్తున్నాడు. ఇంత మట్టుకు చాలు, మరణాపేక్ష కలిగి చచ్చిపోదామని ఇష్టం కలిగి నన్ను చంపేయి, నేను ఇంతకన్నా గొప్పవాడిని కాదు, నేనేం చేయలేను, నన్ను తీసుకెళ్ళిపో, ఈ టార్చర్ భరించలేను, నిమిషానికి ఆడ వచ్చేస్తాడేమో భయం, ఎటు నుంచి ఏ ఫోన్ వచ్చేస్తో భయం, ఎటు నుంచి ఎలాగైతే భయం, టెన్షన్ వచ్చేస్తాను, నన్ను చంపే అన్నాడు. కానీ ఇద్దరు ప్రార్థన చేశారు మరణాపేక్ష కలిగి. ఇద్దరు ప్రార్థనలు బైబిల్లో ఉన్నాయి. ఇద్దరు ప్రార్థనలు డినే చేయబడ్డాయి, తృణీకరించబడ్డాయి. ఇది మొదటి ప్రార్థన. రెండవ ప్రార్థన అయితే ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? ఈడు బాగా చచ్చిపోదామని తెగ ప్రార్థన చేశాడు. అన్ని ప్రార్థనలో దేవుడు విన్నాడు. ఈ ప్రార్థనకి ఏం చేసి దేవదూతను పంపి అక్కడ రొట్టె, అక్కడ నీళ్లు పెట్టి శుభ్రంగా తాగి తిని బయలుదేరన్నాడు. ఏంటి? నీ మినిస్ట్రీ చాలా ఫుల్ సీరియస్గా ఉంది, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వు, గెట్ ఎనర్జీ అండ్ గో ఫాస్ట్ అన్నాడు. మనోడు ఏమనుకుంటున్నాడు? చాలు చచ్చిపోదాం అనుకుంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? కుదరదు, ముందుకెళ్ళిపోన్నాడు. అంటే చావు ప్రార్థన అంగీకరించబడిందా, అంగీకరించబడలేదా? అంటే నీవేం అర్థం చేసుకోవాలో తెలుసుకో. రెండో విషయం చెప్తాను.
సంఖ్యాకాండం 11వ అధ్యాయం 14వ వచనం. నంబర్స్ చాప్టర్ 11 వర్స్ 14. మన పెద్దన్నయ్య ఉన్నాడు ఇక్కడ. ఈ సమస్త ప్రజలను సంఖ్యాకాండము సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు. వాళ్ళందరికీ నాయకుడు ఒక్కడే. అక్కడికే 11వ అధ్యాయం 1వ వచనంలో ఉంటాడు. ఏమన్నా చూడండి, జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా. అబ్బా, వీళ్ళు మామూలు కొండ మనుషులు కాదండి. ఏమండి, అక్కడే మన్నా తింటున్నారు, అక్కడే మాంసం తింటున్నారు, అక్కడే నీళ్లు మార్చేసుకుని చేదైనవి మధురంగా మార్చేసుకుంటున్నారు. అక్కడ కావలసిన వల్ల బ్రహ్మాండంగా అంత సుఖంగా ఉంది, పరిచయం చాలా హ్యాపీగా ఉంది. అయినా ఆయాసం గురించి సొణుగుతూ ఉంటే దేవుడు విన్నాడు. ఆ తర్వాత మోషే చేసిన ప్రార్థన 14వ వచనంలో ఉంది. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు. ఒంటరిగా తీసుకెళ్ళడం నా వల్ల కాదు. అంటే అన్నయ్య పప్పెట్ ఉన్నాడులేండి, మాట్లాడతాడు, డైలాగులు ఇస్తాడు. అక్క మిరియాం ఉంది, కానీ ఆ డైలాగులకి వీటికి బొంగు పొట్టలేదు. మామూలు ఏంటంటే 40 లక్షల మంది పైన. అది నేను భరింపలేని భారము, నీవు నాకు ఇట్లు చేయదలచిన ఎడలా. అంటే నువ్వే నన్ను లీడ్ చేసి నడిపించాలని గనక నువ్వు అనుకుంటే నన్ను చంపుము. ఏం చేయాలి? నెక్స్ట్ ప్రేయర్, నన్ను చంపే. ఇప్పుడు మీలో కొంతమంది అలిసిపోయి ఇంట్లో ఏమంటున్నారు, ఈ సంసారం ఈ ఈదడం నా వల్ల కాదు, ఈ ఎండ్ ఆఫ్ ద డే ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయిపోయాయి, మొన్నే కొన్నామని ఆ యూనిఫామ్ను మార్చారన్నారు. లాస్ట్ ఇయర్ కొన్నారు, బట్టలు కలర్ మార్చారు. ఇప్పుడు ఏం చేయాలి? నైట్ డ్రెస్లు వేసుకోవాలి, మళ్ళీ బట్టలకి మళ్ళీ 17,000 15,000 20,000. వాళ్ళు ఇచ్చింది ఏ ఒడి కాదు, మొత్తానికి బోల్ డబ్బులు అయిపోతున్నాయి. బూట్లు మార్చాలి, సాక్సులు మార్చాలి, టై మార్చాలి, ఫీజులు పుస్తకాలకు మార్చాలి, బ్యాగ్ మార్చమంటాడు వీడు. పిల్లల డ్రెస్సుల దగ్గర ఏం బాధ అండి. అమ్మేమో డబ్బులు ఖర్చు పెడుతుంది, నాన్నేమో డబ్బులు తెచ్చిస్తాడు. ఆయన అంటాడు ఏదో ఒకటి సర్దిపెట్టి అంటాడు. ఏడు సర్ది పెడుతుంది ఇంట్లో? అక్కడి నుంచి సర్దుతాము, ఎంత వస్తే సర్దిపోతుంది. లక్షలు తెచ్చేవాడికి 1,50,000 ఫీజు. మీరు 15,000 ఒడిలో ఉండిపోయారు, వాళ్ళు లక్షల్లో ఉన్నారు. ఆ ఫీజు 1,50,000 ఎల్కేజీకి. ఆక్రిడ్ స్కూల్కి తీసుకెళ్ళండి, సిల్వర్ ఓక్స్ పట్టుకెళ్ళండి, 1,00,000 మినిమం. మీరు అనొచ్చు అయ్య బాబోయ్ 5 పిల్లల ఫీజా అంటే ఆడికొక్కడికే. ఇది పోయడానికి ఏసీ రూమ్కి వెళ్తాడు, అది ఆడి క్రెడిట్. దేవుడు ఆడు దీవించాడు దేనికి? ఏసీ రూమ్లో పోయడానికి. ఏమనుకుంటున్నారు మీరు? తెలివితేటలు అనుకుంటున్నారేమో మీరు, కాదు, దేవుడు దీవెన. సో ఆ పద్ధతిలో వాళ్ళకి ఎంత చచ్చిపోద్ది. ఇలాగా నేను ఉదయాన్నే ఈ ఫాదర్స్ డే అంటే కదా, నాన్నల దినం కదా ఈరోజు, సారీ తెలుగులో బాగోలేదు, ఫాదర్స్ డేనే బాగుంది. మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ నాన్నగారుల ఫోటోలు పెడుతూ ఉంటే ఒకసారి చూసుకుంటూ చాలామందిని చూశాను. ఇంచుమించు ఈరోజు ఒక 80 వాళ్ళ ఫోటోలు చూశాను నేను. వాళ్ళ ఫాదర్స్, ఐ మిస్ యూ నాన్న, నువ్వు ఉన్నప్పుడు నీ విలువ తెలియలేదు నాన్న, ఐఎమ్ సారీ డాడీ. బతుకున్న వాళ్ళకి అంటే నన్ను క్షమించు, నువ్వు నేను నాన్న, ఈ నాన్న అయి ఉంటాడు ఈ పాటికి. ఇప్పుడు చాలా బాధపడుతూ చెప్తున్నారు. అవన్నీ చూస్తే నాకు చాలా ఆశ్చర్యము సంతోషం కలిగింది. వీడికి ఈ శ్రమంతా 4 పిల్లలు 5 పిల్లలు 3 పిల్లల్ని కని పెంచారు వాళ్ళు. చూడండి, ఈ రోజుల్లో ఉన్న లివింగ్ సొఫిస్టికేషన్స్ ఆ రోజుల్లో లేవు. ఆ అద్దెలు కట్టుకుని, ఖర్చులు పెట్టుకుని, ఆరోగ్యాలకు మందులు ఖర్చు పెట్టి, మనకి ఏది తక్కువ చేయకుండా, ఏ టీకా కూడా తక్కువ వేయించకుండా, ఏదో నిందా మీద పడి 4-3 పిల్లల్ని పెంచినటువంటి ఆ తల్లులకు తండ్రులకు నిజంగా దండాలు. ఎంత గొప్పోళ్ళు అండి. లింగును ఒకడో, ఇప్పుడు లింగుని ఒకడో ఒకతే. ఆ ఒక్కడనే ఒకటికై వీళ్ళు బాబోయ్ ఫ్రస్ట్రేషన్ ఒక్కడిని పెంచడానికి. ఏంటి ఫ్రస్ట్రేషను? వాళ్ళు 4 పెంచారు అంటే ఆ రోజుల్లో ఏముందండి, ఆ రోజులు గొప్పమ్మా. ఈ రోజుల్లో ఏముంది అన్నట్టు కాదు, ఈ రోజుల్లో కన్నా ఆ రోజులే గొప్ప. మరి ఈరోజు ఆ ఒక్కడిని పెంచడానికి మీరు తలప్రాణం తోక్కొచ్చి ఏమంటున్నారు? చచ్చిపోతే సార్, చచ్చిపోవాలనిపిస్తుందండి. ఏంటి ఇల్లు పని, ఏంటి సాకిరి, ఏంటి ఇదంతా. నేను కూడా ఎక్కడికైనా వెళ్ళి హాస్టల్లో జాయిన్ అయిపోతే బాను. ఎంతమంది తల్లులు ప్రార్థనలో తప్పించుకుందామని, వెళ్ళిపోదామని, విడిచిపోదామని, లాస్ట్కి ఏంటంటే చచ్చిపోదామని. చచ్చిపోయిన మీ నాన్నే బెటరే అంటే నేను సావలేదు ఎందుకు రాని మీ బాధ, మీ ప్రార్థన. మీ జీవితంలో ఏదో ఒకరోజు స్త్రీగా కానీ పురుషునిగా కానీ ఈ పిల్లలు, ఈ చిన్న జాతి పిల్లలు, ఈ చిచ్చర పిడుగులు వీళ్ళు అంటున్నారు మొన్న వచ్చి మార్కుల గురించి మా అమ్మ చంపేస్తుంది, ఏ రోజు చచ్చిపోతానన్నాడు ఒకడు.
ఒరే మార్కుల గురించి నువ్వు చచ్చిపోతావా? చచ్చిపోవడం అంటే ఏంటి అంటే చచ్చిపోవడమే అన్నాడు. ఆడికి ఏం అర్థమైందో తెలియదు నాకు. ఏమంటే ఫస్ట్ స్టాండర్డ్ కుర్రోడికి చచ్చిపోవడం అంటే ఏంటి? మరణాపేక్ష వాడికి ఉందండి. వాడి ఆత్మ మొరపెడుతుంది. వాళ్ళ అమ్మ పెట్టే టార్చర్ అంటే టార్చర్. ఆడికి ఎవడు చెప్పాడు టార్చర్ అంటే ఏంటి? యూకేజీ అమ్మాయికి టార్చర్ అంది అంటే ఏంటి? చచ్చిపోవాలనుకుంటుంది. ఏ వయసులో వాళ్ళకైనా ఈ కోరిక వచ్చేసింది చూడండి. ఇప్పుడు మీ ఆయుష్కాలపు దినములు నిండించబడి పరిపూర్ణంగా పొందుకొని సంతోషంగా దేవుని ఏర్పాటు పిలుపు ప్రకారం సిద్ధపరచబడి ఆయన ఇచ్చినటువంటి జీతాన్ని పొందుకొని ధైర్యంగా దేవుని సముఖంలో నిలబడాలన్న కోరిక ఈ రోజుల్లో ఉన్నవాడికి ఎవరికి బతకాలని లేదు. నిజం చెప్పనా? మీరు భయపడి చచ్చిపోదాం అనుకుంటున్నారా? ఆశతో చచ్చిపోదాం అనుకుంటున్నారా? ఇంతకీ కారణం ఏంటి? ఓడిపోయా గెలిచా? ఓడిపోయారు. మీ జీవితాన్ని మీరు యు లాస్ట్, ఓడిపోయారు. నిజానికి బతకాలి అనే ఆశ కన్నా ఎందుకు ఈ బతుకు అన్న నిరాశ ఎక్కువైనట్టుంది. మీ పక్కన అడగండి ఒకసారి, ఏడుస్తారేమో. ఏడవద్దని చెప్పి ఇలా కదపండి. బతకాలి అన్న ఆశ కన్నా ఎందుకు బతుకుతున్నాం అనే బాధతోనే ఉన్నారేమో. నా ముఖం చూడండి. కాదా కాదా మాట్లాడరే కాదా? సేవకు వచ్చిన తర్వాత ఒక్కసారి అనిపించింది నాకు చచ్చిపోదాం. ఒక్కసారి సేవను బట్టి కాదు, ఒక వ్యక్తి కొరకు మొర్రపెట్టి అంగలార్చి ఆకలితో అలమటించి ప్రార్థించి విశ్వసించి రాత్రంతా జాగారం చేశాను. ఫుల్ నైట్ కళ్ళమటి రెప్ప పడకుండా. అంటే ఆ దుఃఖం అలాంటిది, అంత ప్రార్థన వచ్చింది. ఆ రోజంతా ప్రార్థన చేశాను. తెల్లవారు లేచి టైం ఎంత అయింది, కాసేపు నిద్రపోదామని చూస్తే 6:45. అప్పుడు అర్థమైంది రాత్రంతా ప్రేయర్ చేశానా అనిపించి దుఃఖంతో యేసుప్రభు ఎలా ప్రార్థన చేశాడో నాకు అనుభవం తెలుసు. ఆ రాత్రంతా ఒక వ్యక్తి గురించి ప్రార్థన చేయాల్సి వచ్చింది. తెల్లవారితే ఏదో జరగాలి కదా. రాత్రంతా మొరపెడితే ఆ ఏదో వ్యతిరేకం జరిగింది. దేవుడు ఏదో చేస్తాడు అనుకుంటే దేవుడు వాడికి రెచ్చగొట్టి నువ్వు వెళ్ళి నన్ను కుట్టు అన్నట్టుంది. ఆడొచ్చి నా మీద తిరగబడ్డాడు. ఇలాంటి వాడు కోసమా రాత్రంతా ప్రార్థన చేసింది? తప్పు చేశాను, నీ చిత్తంకి వ్యతిరేకం చేశాను, చచ్చిపోతే బెటర్ అనిపించింది నాకు ఒక్కసారి సేవలో. చాలా దుఃఖకరమైన సంఘటన, అది చెప్పలేను. అది చెప్తే మీరు ఇంకెప్పుడు నా మీద తెగజాలి పడిపోతారు. అమ్మో అమ్మా అన్నకి ఎంత కష్టం వచ్చిందా అని. అంత కష్టం అది, అంత ఏడుపు, అంత మొర్ర, అంత అంగలార్పు. ఈ రోజుకి అలాంటి ప్రార్థన మళ్ళీ రాలేదు, చేయలేదు. నేను ఆ ఒక్కడి కోసం చేశాను. ఆ ఒక్క మార్పు జరగకపోవడం వల్ల చచ్చిపోదాం అనుకున్నాను. అంతకు మించి నా జీవితంలో పరిస్థితులు అతలాకుతలం అయిపోయి సిగ్గుపరచబడి అవమానపాత్రను త్రాగి దుఃఖంతో వ్యాధితో బాధలతో రకరకాల శ్రమలతో ఆర్థిక ఇక్కట్లతో శారీరకంగా మానసికంగా కుటుంబపరంగా బంధుపరంగా రకరకాల హీనాతి నీచమైన పరిస్థితులు నా చెవుల్లోనికి నా శరీరం మీదకి వచ్చిన రోజు కూడా నేను ఎందుకు చావాలి, నా పిలుపు ఇది కాదు కదా అని అసలు ఆ థాట్ అనేది నా మైండ్లోకి రాలా. ఆ ఒక్కసారే వచ్చింది. ఆ ఒక్కసారి వచ్చినప్పుడు కూడా నేను వాక్యాన్ని బట్టి ఒక పక్క ధైర్యం ఉన్నా. ఎందుకంటే క్రియ జరగకపోతే మీకు ఏమనిపిస్తుంది? ప్రార్థన చేయించినోడు దేవుడే, కార్యం జరగాలి కదా తెల్లారి. అది జరగకపోతే ఎలా అనిపిస్తుంది? ఆ దుఃఖం నా మీదకి వచ్చి చావాలనుకున్నాను. ఇంకా ఆ మినిట్ దాటిన తర్వాత మరి ఎందుకో దేవుడు బతికిచ్చాడు, నా ప్రాణం విలువైంది, నేనెందుకు అనవసరంగా చచ్చిపోవాలి, దానికి విలువైనటువంటి మరణాన్ని, విలువైన జీవితాన్ని విలువ కాని మరణం ద్వారా నేను ఓడిపోవాలనుకోవట్లా. నా మరణం కూడా కాస్ట్లీగా ఉండాలి, నా మరణం కూడా విలువగా ఉండాలి, నా మరణం కూడా ఒక అద్భుతమైన పరిచర్యగా మారాలి. అలా కోరుకుంటాను. కానీ ఇదే మామూలుగా అందరిలాగా చచ్చిపోవాలని, వేస్ట్ అవ్వకుండా ఉండాలి అనే ఆశ అదొచ్చింది. ఇంకంతే, ఇంకెప్పటికీ నా జీవితంలో అది రాలా. వీళ్ళు చేసినటువంటి మోషే చేసిన మరణాపేక్ష ప్రార్థన, ఏలియా చేసిన ప్రార్థన, ఇలాంటివి రాలేదు. అయితే ఒక ఆశ్చర్యకరమైన విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. న్యాయాధిపతులు 9వ అధ్యాయంకి రండి. భయపడి ఊహించి పరిస్థితులు ఎలా వచ్చినాయో చూపిస్తాను. న్యాయాధిపతులు 9వ అధ్యాయము 54వ వచనం దగ్గర ఒక సంఘటన అబీమెలెకు గురించి మనం చదువుతాం. అప్పుడు అతడు ఒకసారి తీయండి. 9వ అధ్యాయము న్యాయాధిపతులు 54వ వచనం. పిల్లలు యవ్వనస్తులు అందరూ తప్పక బైబిల్ని తీయండి, పేజీలు నలగకుండా, అది ఎక్కడుందో తెలియకపోతే కష్టమవుతుంది రేపు. అప్పుడతడు తన ఆయుధములను మోయు బంటును త్వరగా పిలిచి, ఇక్కడ అబీమెలెకు గురించి మాట్లాడుతున్నాడు. ఈ అబీమెలెకు మోషే కాలంలో వచ్చిన అబీమెలెకు కాదండోయ్.
ఒక్కొక్క వ్యక్తి పేరు చాలా చోట్ల రాయబడి ఉంటాయి. కాబట్టి ఏ సందర్భంలో ఏ అబీమెలెకు గురించి మాట్లాడుతున్నామో చూసుకునే జ్ఞానం కలిగి ఉండాలి. అందుకని రెఫరెన్స్ తీయండి అని చెప్పాను. అబీమెలెకు ఏమన్నాడు అప్పుడు? తన ఆయుధము మోయి బంటును త్వరగా పిలిచి, ఒక స్త్రీ అతన్ని చంపెనని నన్ను గూర్చి ఎవరునో అనుకొనకుండునట్లు నీ కత్తి దూసి నన్ను చంపమని చెప్పగా ఆ బంటు అతన్ని పొడవుగా అతడు చచ్చెను. అబీమెలెకు చచ్చెను, ఆ పదాలు వాడండి. చచ్చెను అంటే ఆ మరణం అంగీకరించబడకపోతే ఆ బైబిల్లో ఆ పదాలు వాడతాడు, చచ్చెను అని. అంటే అది నాట్ రైట్ డెత్ అని అర్థం. ఒక లేడీ తిరగట్రాయి పట్టుకుని ఏదో చేసింది అక్కడ. ఇతనికి బాధ వచ్చింది ఏంటంటే, ఆడదాని చేతిలో నేను చచ్చిపోతే, ఏమండి లేడీ చేతిలో చనిపోకూడదా? అదొక సమాజంలో ఉండేటువంటి ఒక తప్పుడు భావం, తక్కువ భావం. ఏమని, ఆడదాని చేతిలో చచ్చిపోయాడరా, ఆడదాని చేతిలో చెప్పు దెబ్బ తినేసాడరా, ఆడదాని చేతి చెంపదెబ్బ కొట్టించుకున్నాడరా అంటే ఏంటి? అదొక పద్ధతి, అదొక ఫీలింగ్. ఆడది కొట్టకూడదు, అంత తక్కువ బలహీనరాలి చేతిలో అనేటువంటి ఉద్దేశం. అంతేగాని అది గొప్ప ఆఫీసరా లేడీయా కాదు, సింహమా కాదు. సరే మొత్తానికి అందుకని ఏమన్నాడు, బంటుని పిలిచి, రే నువ్వు నన్ను చంపి అన్నాడు. అప్పుడు ఆడేం చేశాడు? చంపాడు. వీడి డెత్ని వాడు ఎక్స్పెక్ట్ చేసి వాడికి కావాల్సినట్లుగా చనిపోవటం ఆత్మహత్య. అతని శరీరాన్ని అతని చంపుకోవటానికి చేసేటువంటిది ఆత్మహత్య. బైబిల్లో 6 ఆత్మహత్యలు ఉన్నాయి. ఇవి వాళ్ళు కోరుకున్న మరణాలు. దైవికమైన అంగీకారము కాని జీవితం, భయపడి కానీ, ఊహించి కానీ, కలవరపడి కానీ, చేతకాక కానీ, అసమర్థతతో కానీ, కోరికతో కానీ నీ శరీరాన్ని ముగింపే ఆత్మ నుంచి విడిపించేటువంటి పని నువ్వెప్పటికీ చేయటానికి కుదరదు. అలాంటి వాటికి అపేక్ష కలిగి ప్రార్థించి శోధనలో పడి ప్రార్థన చేయటం తగదు, కుదరదు. అలాంటివి ఎప్పుడు చేయొద్దు. అలాంటి ప్రార్థనలు దేవుడు అంగీకరించడు. అలాంటి శోధనలో చేసే ప్రార్థనలన్నీ పాపాలుగా మారిపోతాయి. చూసుకోండి. రెండో విషయం చెప్తాను. 1 సమూయేలు 31, ఇది కూడా సేమ్ సిచ్యువేషనే. 1 శామ్యూయల్ 31, 4వ వచనం నుంచి. అప్పుడు సౌలు, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడువమని తన ఆయుధములను మోయవానితో చెప్పగా అతడు భయము చేత అలాగు చేయనొల్లకుండెను. వాడు భయపడ్డాడు. సౌలు తన ఆయుధాలు మోసేవాడిని పిలిచి, ఒరే వీళ్ళు రక్షణ లేని ఫిలిస్తీన్ల దగ్గర నేను చచ్చిపోవటం న్యాయం కాదు, బాగోదు, వాళ్ళ చేత నేను చచ్చిపోయానని చెప్పి వీళ్ళు మాట్లాడుకోవటం నాకు సిగ్గు, దయచేసి ఏం చేస్తాడు, నువ్వు నన్ను పొడిచే అన్నాడు. ఆడు భయపడ్డాడు. అయ్యేంటి రాజా, నిన్ను నేను పొడవడం ఏంటి, చేయకూడదు అలాగా అన్నాడు. ఆ తర్వాత ఏం చేశాడు, కత్తి అలా పెట్టుకుని దాని మీద పడిపోయాడు. అప్పుడు ఏమవుతాడు, చచ్చిపోయాడు. ఈయన చచ్చిపోయాడని చెప్పి ఆడి పనుడు ఏం చేశాడు, ఆడలాగే చచ్చిపోయాడు, కత్తి పట్టుకుని చచ్చిపోయాడు. సో అతను కూడా కత్తి మీద పడి అతనితో కూడా మరణమయ్యాడు. ఇద్దరు చనిపోయారు. ఇలాంటి స్వంత ఉద్దేశాలతో ఇది ధైర్యముగా చనిపోవటం అనేటి గురించి మాట్లాడినా, ఇలాంటి విషయాలపై నువ్వు కోరిక కలిగి ఇంక నేను పడలేకపోతున్నాను, ఇంక నా వల్ల కాదు, నేను భరించలేకపోతున్నాను, సహించలేకపోతున్నాను, నా ఓపిక అయిపోయింది, ఇంతకన్నా నేను భరించలేను, ఇంతకన్నా మా ఇంట్లో గొడవలు ఇంక నేను తీవ్రంగా ఉన్నాయని క్షణికావేశంలో చేసే నిర్ణయాలు ఇలాగే ఉంటాయి. అలాంటి నిర్ణయాలు తీసుకొని నీ శరీరం శోధించబడి ఆ శోధనలో పాపమును ప్రార్థన చేసి, ప్రభువా చచ్చిపోతున్నాను నీ దగ్గర చేర్చుకో అంటే, నువ్వు చేస్తున్న పని ఏంటి, దేవుడు చేర్చుకోవాల్సిన అవసరం ఏంటి? నీ శరీరాన్ని నీ ఇష్టానుసారము ఆత్మ నుంచి సపరేట్ చేసేసి దేవాన్ని జ్ఞాపకం చేసుకుంటే దేవుడు నేను జ్ఞాపకం చేసుకోడు. అది దేవునికి అంగీకారమైన ప్రార్థన కాదు, అది శోధించబడుతున్న పాపపు క్రియ. ఆత్మ యొక్క సపరేషన్, శరీరం నుంచి విడదీయటం అనేది దేవుని ద్వారా జరగాలి, పరిశుద్ధమైన నీతి క్రియ ద్వారా జరగాలి. ఒక ఆడదాని వల్ల, ఒక శత్రువు వల్ల, ఓ ప్రభుత్వం వల్ల, ఇంట్లో ఉండే సమస్యల వల్ల, ఆర్థిక అక్రమం వల్ల, లేక అసమానతల వల్ల, లేక ఇంకా ఏదో పరిస్థితుల వల్ల నీ శరీరం నుంచి నువ్వెప్పుడూ కూడా ఇలాంటి నీతిబాహ్యమైన పని చేయటానికి కుదరదు. ఇది శోధన. అందుకని అలాంటి పరిస్థితులకు ఎప్పుడు నీ మనసును ప్రేరేపించొద్దు, అలాంటి ప్రేరేపించే వాళ్ళతో సహవాసం చేయొద్దు, అలాంటి ప్రేరేపణల కోసం ప్రార్థనలు చేయొద్దు. అది దేవుని చిత్తం కాదు. ఒకటే ఒకటి, నీ జీవితంలో సమస్య ఎలాంటిదైనా పోరాడాల్సిందే. చెప్పండి, పరిస్థితులు ఎలా ఉంటాయినా జీవించాల్సిందే, వ్యతిరేకత ఎలాంటిదైనా బతకాల్సిందే, శ్రమ ఎంత గొప్పదైనా ఎదుర్కోవాల్సిందే. మీ పక్క వాళ్ళు చెప్పండి, తప్పించుకోవడానికి కుదరదు, తక్కువ చేయటానికి అవ్వదు, ప్రార్థనలు తగ్గించవు, సావు పరిష్కారం కాదు, ఇక ఒక మార్గం లేదు, నువ్వు బతకాల్సిందే. మీ పక్క వాళ్ళు చెప్పండి, గట్టిగా చెప్పండి, అలాగే
ఏం తొందరపాటు పిచ్చి పిచ్చి పనులు చేసి ఆశలు వేసి ఇంకేదో చేయకండి. నన్ను ఒక ఆయన ఊరేసుకుని చనిపోయాడని చెప్పి వాళ్ళ ఆవిడ ఫోన్ చేసింది, ఏమంటే మా ఆయన ఇలా ఊరేసుకుని చనిపోయాడు పాస్టర్ గారు, కొంచెం కార్యక్రమం అంతా చేద్దని రండి. నేను రానన్నాను. ఏమని ప్రార్థన చేద్దును? ఆ శవాన్ని అక్కడ పెట్టుకుని నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకుంటా అన్నా. ఆ నీతిమంతుడైతే ఆయుష్కాలపు దినములు తనంతట తాను ముగించుకునేలా చచ్చిపోతాడు. తనంతట తాను తగ్గించుకునేటప్పుడు దేవుడు నీతిమంతుడిని ఎలా అనగలడు? నేను ఎలా అబద్ధాలు మాట్లాడగలను? నా నోరు మంచిది కాదమ్మా. నేను వచ్చాను అనుకో నిజాలు మాట్లాడతాను. ఇంట్లో ఈవిడితో గొడవపడి డూరేసుకున్నాడని చెప్పేస్తాను, జాగ్రత్త. నేను రాకుండా నువ్వు ఏమైనా చేస్తే చేసేసుకోను. అయితే మా అత్తగారింటికి పట్టుకెళ్ళిపోను. మరి అక్కడేం చెప్పుద్దో ఆ పరిశుద్ధురాలు సాక్ష్యం చూడండి. అపవిత్రమైన పనులకు పరిశుద్ధమైన దేవుని నామం ఎలా వాడగలం? మీరు ఏమైనా అనుకోండి, మా పాస్టర్ గారు ఆ మాత్రం కప్పుకోవేడు. పాస్టర్ కప్పుకోవాలా? దేవుడు ఎప్పుడేటు రేపు నేను కప్పితే నువ్వు మూతి మీద గుడ్డ కప్పచ్చు. రేపు దేవుడు అక్కడ సింహాసనం మీద నుంచోబెడతాడు. జాగ్రత్త సుమి. మూడో విషయం చెప్తాను. 2 సమూయేలు 17:23 అహీతోపెలు చేసిన విషయం చెప్తాను. 2 సామ్యూయల్ అంటే మీరు గబగబా ఆ విషయాలు చూసండి. 17వ అధ్యాయము 23వ వచనం. 17:23 17:23. అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూచి తన ఏదో పెద్ద ప్లాన్ వేసాడు, అది అవ్వలేదు. గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరునున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఊరి పోసుకొని చనిపోయాడు. చాలా ప్లాన్ డెత్. ఇల్లు చక్కబెట్టాడంట. అంటే డబ్బులు ఎక్కడ ఉండాలి అక్కడ. ఈ నెక్స్ట్ వాళ్ళకి ఏం ఖర్చులో కొంతమంది తెలివైన చాలా ఉంటాయి. నా దగ్గరకు ఒక సిస్టర్ గారు ప్రేయర్కి వచ్చేది. ఆవిడ వచ్చి, బాబు రేపొద్దున నేను ఎప్పుడైనా చనిపోతే నా సమాధి పెట్టికి నెలకు 500 పెన్షన్ వస్తుంది ఇస్తానని చెప్పి నెలకు 500 దాచింది. ఇప్పుడు చచ్చిపోలే, చచ్చి మానేసింది. అది పట్టుకెళ్ళి ఆ డబ్బులన్నీ మనం పిలిచి ఆవిడ్ని వేరే పెద్ద ఆయన ఉంటే ఆయన పిలిపించి వాళ్ళిద్దరిని దగ్గర పెట్టి, అమ్మా నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు 6,500 ఇచ్చావు, ఇదిగో ఇప్పుడు నువ్వు నా చర్చికి రావట్లేదు కదా, రేపు చనిపోయినప్పుడు నీ వయసు పెరుగుతుంది కాబట్టి నువ్వు నేను ఏ రోజు ఇటు ముందు వెనక అవుతాం కాబట్టి ఆ రోజుకి మీ పాస్టర్ గారికి ఇచ్చేసుకో, ఇదిగో 6,500, నేనేం వడ్డీ బ్యాంకులు గట్రా వేయలేదు, ఇది ఒక డబ్బాలో పడిస్తాను, అదంతా డబ్బా నీకు ఇస్తున్నాను చెప్పి ఆవిడకి డబ్బా ఇచ్చేసి దానిలో 500 కలిపి ఇచ్చాను. ఇచ్చేసి ఇదిగో నా వాటా కూడాను అని చెప్పేసి ఇచ్చాను. ఆ డబ్బా మీ పాస్టర్ గారికి ఇచ్చే, అది రేపు పెద్దన ఏమైనా అయితే ఆయన ఖర్చు పెడతాడు, ఏమైనా చేస్తే చేసానంటే, బాబు మరి అది అలాగో ఇచ్చాను కదా, అది రావు అనుకుంటున్నానండి. వచ్చాయి కదా, బతికొండగా వచ్చాయి కదా, నీ పుణ్యం పురుషార్థం దేనికైనా ఖర్చు పెడితే ఖర్చు పెట్టుకో, లేదు మీ పాస్టర్ గారికి నాకు అప్పచెప్పినట్టు అప్పచెప్పేసుకో అని ఇప్పుడు నేను చేతులు కడుక్కున్నాను, ఇచ్చేసాను. రానప్పుడు నా దగ్గర ఎందుకు, మళ్ళీ రేపు పొద్దున వద్దునేమో అన్న, వచ్చినప్పుడు తిద్దుగాని వెళ్ళిపోన్నాను. ఈరోజు ఈ సాబ్, రేపటి గురించి నువ్వెవరు నేనెవరు, ఎందుకు అనవసరమైన తీర్మానాలు. సో పనిచేశాను. సో చాలా ఈవిడ ఇల్లు చక్కబెట్టుకుంటుందని చెప్పాలి అహీతోపెల్లాగా. ఎప్పుడు చనిపోద్దో ఆ టైంకి. కానీ జ్ఞానం కలిగిన వాళ్ళండి. బిఫోర్ యువర్ డెత్ ఏ రోజు వస్తుందో తెలియదు. అలాగని దాని గురించి ఎదురు చూడొద్దు, ప్రార్థన చేయొద్దు, ప్రణాళికలు వేయద్దు. వీడు చావు ఎదురు చూసుకున్నాడు కాబట్టి వాడు వెళ్ళాడు. కానీ జ్ఞానం కలిగినటువంటి పద్ధతిలో 2 చేతులు పెట్టి దీపం పెడతారు. ఏంటి అర్థం? ఇన్సూరెన్స్. ఏమని? నీ దీపం ఆరిపోద్రా, మేము నీ దీపం ఆరిపోవడానికి చేతులు పెడుతున్నాం, ఆ తర్వాత ఇస్తాం, నీకు మాత్రం ఇవ్వం. ఇన్సూరెన్స్ కట్టినోడికి ఏముండదు, ఎవరికి ఉంటుంది? వాళ్ళకు ఉంటుంది. నీ ఆరిపేస్తాం, వాళ్ళకి ఇచ్చేస్తాం. అది పాలసీ స్కీమ్ ఏంటో అర్థం కాలేదు, పెద్ద స్కామే. సో ఓకే, అది ప్రభుత్వం యొక్క నిర్ణయం. కట్టండి, మంచిదే. మీరు బతికిన తర్వాత అదే బతికిన అంటే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇతరులకు ఉపయోగపడేలా. అలాగని నేను ఎలా చచ్చిపోతానో తెలియదు కానీ 1 కోటి రూపాయలు నాకు ఇన్సూరెన్స్ చేయించుకుంటే, ఇది చావుకు ప్రార్థనే. అలాంటి పిచ్చి పనులు చేయొద్దు. ప్లాన్ చేసుకుంటే చక్కగా ప్లాన్ చేయండి. అంతేగాని ఊరేసుకోవడానికి వెళ్ళే ముందు ప్లానింగ్లు కాదు ఇవి. వీడు ఊరేసుకోవడానికి వెళ్తున్నాడు. నో, నాట్ యాక్సెప్టెడ్. 1 రాజులు 16:18, 1 Kings 16:18. పట్టణము పట్టబడనని జిమ్రీ తెలుసుకొని తాను రాజనగరనందు చొచ్చి తనతో కూడా రాజనగరను తగలపెట్టుకొని చనిపోయిను. ఈడేం చేశాడు? ఈడు ఒక్కడు కాదు, ఊరిని తగలెట్టి చచ్చిపోయాడు. ఈడ దరిద్రమైన చావులు బైబిల్లో. బైబిల్ ఎప్పుడూ కూడా ఉన్నది ఉన్నట్లు, జరిగింది జరిగినట్లు, చరిత్రను చరిత్రకంగా రాసింది. అంతేకాని వక్రీకరించి దానికి వక్ర భాషలు చెప్పి దానికి పరిశుద్ధత రంగులు ఇలే. తప్పు తప్పే. ఇదిగో లోతు ఇలా చేశాడు, తప్పే. స్త్రీ ఇలా చేసింది, తప్పే. పురుషుడు ఇలా చేశాడు, అది వ్యభిచారం.
దానికి శిక్ష, దానికి తీర్పు, దానివల్ల అనిపించిన వాళ్ళు ఇరు, ఇదిగో దానివల్ల పుట్టిన సంతానం ఇది, ఆ సంతానం అక్రమ సంతానం, వాళ్ళ వల్ల పరిశుద్ధమైన సంతానానికి జీవితకాలం పోరాటం, మోయాబీల వల్ల వచ్చిన సమస్య ఇది, ఇదిగో పలానా లోతు కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళ వల్ల ఇది. చాలా క్లియర్గా ఉంది. ఏ తప్పుని బైబిల్ దాహిలే, మర్మం అనలా, అది ఓపెన్గా డిక్లేర్ చేసింది. ఇదిగో వీడు చచ్చిపోయాడు, రాజు తన పరిస్థితి అంతా తేడా వచ్చింది, ఇంకెందుకు ఎలాగో నాశనం అయిపోతుంది, ఊరంతా తగలెట్టాడు, ఆడు తగలబెట్టి చచ్చిపోయాడు. కొంతమందికి ఈ రకమైన పరిస్థితి ఉంటుందంటే, నేను బతకూడదు, పక్కన బతకూడదు, బతికించకూడదు. నేను చచ్చిపోయేటప్పుడు కిరసనాయలు పోసుకుని అంటించేసుకుని వాళ్ళు ఆయన పట్టించుకుంది, ఏమవుద్ది? అది చచ్చిపోయేంత కాలింది, ఆడు బతికినంత కాలాడు. దీని 80%, ఆడికి 33%. మొత్తానికి కొంత భాగం కాలిందని బతికాడు. అదే కొంతమంది దుర్మార్గపు ఆలోచనలు ఏమంటే, తీసుకెళ్తే 10 మంది లేపుకెళ్ళిపోతానంటాడు. ఈ సినిమా డైలాగ్ లేని మీకు కూడా అలాంటి క్రూయల్ మెంటాలిటీ వచ్చేసింది. నేను ఎప్పుడైనా చచ్చిపోతానో ఆడిని మాత్రం సుఖంగా బతకనాను. ఎవడో ఇంకా వాడు మొగుడు ఉంటుంది ఆ మెంటల్తనం. అలాంటి కోరికలు శోధించబడి చేసే ప్రతి ప్రార్థన దేవునికి వ్యతిరేకమైన శత్రుత్వం తెచ్చుకోవడమే. శోధించబడేటప్పుడు చేస్తున్న పనులు ఎవరైనా మీకు ఇలాంటి మనుషులు కలపెడితే వాళ్ళు కౌన్సిల్ చేయండి, ఇది తప్పు అని చెప్పండి, ఇలాంటి పని చేయకూడదని చెప్పండి, దేవుడు అంగీకరించడని చెప్పండి. నీ బ్రతుకు అంగీకరించబడింది, రక్షణ వచ్చింది నీ దగ్గరికి. రక్షించబడ్డం ఒక నీ మరణం వల్ల వచ్చింది, మళ్ళీ ఇంకో నీ మరణం వల్ల అనవసరంగా పాపపు జీవితపు శిక్షణ తెచ్చుకుంటావు, అది తెచ్చుకోవద్దు. ఇలాంటి ఆత్మహత్యలు భూమి మీద జరుగుతున్నవి దేవుని ఏర్పాటు కాదు. ఖచ్చితంగా దేవుని యొక్క ఇష్టానుసారమైన పరిస్థితి మనం గమనించేటప్పుడు ఏ పరిస్థితిలోనైనా విజయవంతమైన జీవితం జీవించడమే దేవునికి ఇష్టం, శోధించబడడానికి కాదు. శోధన గెలవడానికి కృప దొరుకుతుంది. ఒక క్రైస్తవుడిగా ప్రతి శరీరాన్ని సంపూర్ణంగా జీవించేటప్పుడు మీలో ఎప్పుడైనా భయము కలిగి మరణాన్ని కోరద్దు. భయం, ఫియర్ వచ్చేసి చచ్చిపోతాం అనుకుంటారు, అమ్మో ఏదో అయిపోతుంది అని చెప్పి. అలాంటి మరణం ఎప్పుడు కూడా కోరుకోవద్దు. ఏదో జరుగుద్ది అని మీరు అనుకోవద్దు, అది జరగకుండా ఆపగలడు దేవుడు. మరణం తప్పించడం యెహోవా వశమని రాయబడి ఉంది. అనవసరంగా తొందరపడి మీరు అలాంటి అకృత్యాలమైన చర్యలకు తీసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు, పోరాడద్దు. దయచేసి గమనించండి. అందుకనే ప్రతి సందర్భంలో 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 20వ లేఖనం మనకు చాలా ఆదర్శం. 1 Corinthians 15:20-22, 20 నుంచి 22. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చెను. జాగ్రత్తగానండి, మనుషుని ద్వారా మరణము వచ్చెను కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. మనుషుల ద్వారానే పునరుద్ధానం జరిగింది. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ఖచ్చితంగా యేసు ప్రభు బతికాడు, మనం ఆ వరుసలోనే ఏమవుతాం? మరి చావేది? నువ్వెందుకు చచ్చిపోవాలి? మధ్యలో చావునెందుకు తేవాలి? నువ్వు ఆ లోక సంరక్షకుడు, లోక అధిపతిని, మరణమైనటువంటి ఆ లోకాధిపతిని నువ్వెందుకు ఆహ్వానించాలి ఇంట్లోకి? ప్రతిదాన్ని నువ్వు ఏదో ప్రయత్నంలో దౌర్జన్య పరిస్థితుల మధ్యలో దూసుకుపోయే పనులు చేయటం మానేసి అల్లరికి కర్త కాని దేవుని సమాధానాన్ని వెతికినట్లయితే భయము లేని జీవము పొందుకుంటాం. భయపడి మరణం తెచ్చుకోకూడదు. ఏదో వచ్చేస్తుందని ఫీల్ అవ్వద్దు. అలాంటివి రావు. వ్యాధి, షుగర్ ఎక్కువైపోయిందండి అనగానే అది చచ్చిపోతానా? షుగర్కి సావుకి సంబంధం ఏంటమ్మా? అవసరమైతే కాలో చెయ్యో తిమ్మిరి ఎక్కిపోయి ఏదో అవుతుంది, అంతేగా చావు ఎందుకు వచ్చేసి? బీపీ బాగా పెరిగిపోతుందండి అంటే చచ్చిపోతానా? ముందు నీ నోట్లో వచ్చేదేంటి? రిపోర్ట్ ఇలా చూస్తూ డాక్టర్ కళ్ళద్దాలు తీసాడు అనుకో, నేను నీకు డౌటు అయిపోతానా? ఈ డాక్టర్లు చాలా తెలివైన వాళ్ళు. ఓ పెన్సిలో పెన్నో రెడ్ కలర్ ఏదో పట్టుకుని రీడింగ్లు అక్కడ బాగానే ఉంటాయి, అక్కడ 2 గీతలు గీస్తాడు. అది గీయంగానే నీకేం అర్థం అవుద్ది? సార్ ఏమైంది? ఈలోపు నీకు గూగుల్ అమ్మ ఉంది. గూగుల్ అమ్మకు 4 కొట్టేసి నువ్వు ఏదో అడుగుతావో అదేదో చెప్పేది. అది నీకు ఇంగ్లీష్ సగం అర్థం అవ్వదు, ఆ మెడికల్ టెర్మినాలజీ అసలు తెలియదు. ఈలోపు నీకే ఊహ. నాకు ఒక ఆయన చెప్పాడు, సార్ ఇవన్నీ థిక్ కలర్లో ప్రింట్ చేశారు చూడండి అన్నాడు. అంటే ఏంటంటే అది డేంజర్ అండి అన్నాడు. నీకెవడు చెప్పాడు రా? అంటే అన్నీ మామూలుగా ఉన్నాయి సార్, ఇవి కొంచెం బోల్డ్ లెటర్స్ రాశారంటే అది కరెక్టే. ఈలోపు నీకు అంటే ఇంకో జబ్బు వచ్చేస్తుంది. ఒక జబ్బుకి 2వ జబ్బు. ఇప్పుడు న్యూరాలజీ కాస్త ఇంకో హెమటాలజీకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఈలోపు బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చి కొట్టేస్తుంది, ఇంకేదో అయిపోవచ్చు. ఎందుకే బాధ? మరణము లేదు. మరణము ఒక వ్యక్తి ద్వారా వచ్చింది,
ఆ వ్యక్తి ద్వారా వచ్చిన మరణం ఒక వ్యక్తి ద్వారా తిరిగి లేచింది. తిరిగి లేచిన వారి దగ్గర ఉన్నాం మనం, చనిపోయిన వ్యక్తి ద్వారా లేము. తిరిగి లేచిన వాడు క్రీస్తు, క్రీస్తునందున్న వాళ్ళందరూ తిరిగి లేచిపోతారు, సింపుల్. సో చనిపోవడం అనేటువంటి బలహీనతను గెలిపించడానికి యేసుప్రభు మన దగ్గర ఉంటే, ఆ గెలిపించిన వాణిని ఎరిగిన వారమైన రక్షణ పొందుంటే, మరి నువ్వెందుకు మరణం గురించి తరం పడతావు? ఎందుకు ఆ మరణ ఆలోచన, ఎందుకు ఆ మరణ ఛాయ? అయితే గమనించాల్సింది ఏంటో తెలుసా? పరిస్థితులు ప్రభావం ఎక్కువైపోయినప్పుడు, అవమానం ఎక్కువైపోయినప్పుడు, శ్రమ ఎక్కువైపోయినప్పుడు, అధికమైన పోరాటాలు అధికమైపోయినప్పుడు, నీతిమాలిన తనము మన మీదకు దాడి చేసినప్పుడు, అవమాన భారం పెరిగినప్పుడు మనుషులు సహజంగా ఆలోచించేది ఎవరి దగ్గరికి వెళ్తారు? నీకు తెలుసా? దేవుడి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి దేవుడిని ఏమడుగుతారో తెలుసా? నేను ఎదుర్కోవడానికి బలపరచడానికి చెయ్యి పట్టుకొని అడగరు, నన్ను చంపే అని అడుగుతారు. చచ్చిపోవాలనిపిస్తుంది ప్రభువా, ఏటి ప్రభువా ఈ శ్రమ. అదేం ప్రార్థన? శోధన ప్రార్థన. అలాంటి మరణాపేక్ష కలిగిన ప్రార్థనలు దేవుడు అంగీకరించలేదు. 3 ప్రార్థనలు జరిగాయి. 1 ఏలియా ప్రార్థన చేశాడు, 2 మోషే ప్రార్థన చేశాడు, 3 యేసు ప్రార్థన చేశాడు. 3 ప్రార్థనలు దేవుడు యాక్సెప్ట్ చేయలే, కుదరదన్నాడు. యేసు ప్రభు వారి ప్రార్థన ప్రత్యేకమైన రీతిలో ఆనర్ చేయబడింది. ఎందుకంటే ఆయన మరణించేంత వరకు కూడా పునరుద్ధానానికి శక్తి కలిగిన వాడు, మూలం ఆయనే గనుక తన మీదకు మరణ ఛాయలు ఎన్నోసార్లు వచ్చినా వాటి నుంచి తప్పించుకుంటూ బయటపడ్డాడు. అన్నిసార్లు తరం పడుతుంటే ఏదో ఒక రోజు దొరికిపోతానని చెప్పి చంపేండ్రా ఇంకెందుకు ఎందుకంటే అని లొంగిపోలే. ఎలా చనిపోతే దేవుడు ఆనందిస్తాడో, ఎలా చనిపోతే ఆ మరణం విలువైనది అవుతుందో, ఎలా చనిపోతే లోకపు రక్షణ దొరుకుద్దో, అలాంటి స్థితికి తన మరణానికి శరీరాన్ని అప్పగించుకున్నాడు. అదండి విలువైనటువంటి జీవితం అంటే. యేసుక్రీస్తు వారు జీవించినటువంటి జీవితపు పరిపూర్ణత అలా ఉండాలి. క్రీస్తునందు ఉన్నటువంటి జీవితం భరించలేక చచ్చిపోకూడదు. భరించలేక కొన్ని రోగాలు ఉంటాయి, అవి మనం భరించలేం. టూ మచ్ టెర్రిబుల్ పెయిన్స్. అప్పుడు ఏమడుగుతాం? ప్రభువా తీసేసుకో అని మనం కూడా ప్రార్థన చేసేస్తాం. వాళ్ళు కూడా అడుగుతుంటారు, ప్రభువా ఇంక మంచం మీద ఇంకెన్నాళ్ళనైనా తీసేనైనా, తీసుకెళ్ళిపోనైనా. ఈ ప్రభువా నా మీద దయలేదా? రాత్రి వెలుగులో వచ్చినట్టుంది కానీ సగంలో వెళ్ళిపోయావు. ఆవిడ చెప్పింది అలా వచ్చిందంట, స్పార్క్లాగా వచ్చి తన దగ్గర రాకుండా వెళ్ళిపోయింది. అంటే రాలేదు బాబు, డెత్ అలా వచ్చి ఆ వెలుగుతో తలగొచ్చి అలాగ వెళ్ళిపోయిందని. ఈసారి ఇటు నుంచి రమ్మన్నాను, ఇటు నుంచి అడ్డుపడినట్టుంది, అటు నుంచి రమ్మ, నా కిటికీలో నుంచి వచ్చేద్ది, తెల్లారి సాగితే వెళ్ళిపోద్ది, నేను వచ్చేస్తాను నీకు పెట్టట్టుకుని. ఏంటి ఆ ప్రార్థనలు ఏంటి, ఆశలు ఏంటి, ఆ కోరికలు ఏంటి? హృదయం మోసం చేసుకోవడం కాకపోతే భక్తి విశ్వాసాల్లో విలువైన జీవితం వర్రా. సంతోషంగా జీవించండి, ఆనందంగా జీవించండి. గెలిచే జీవితం చెప్తాను, గబగబా నోట్ చేసుకోండి. ఏమీ లేదు, క్రైస్తవుడిగా నువ్వు జీవించాలంటే బతికుండంగానే నువ్వు కొన్ని మరణాలు దాటియాలి. గండాలు 7 గండాలు చెప్తాను, దాటేయండి. ఇవి జాతకం ప్రకారం కాదు, మీ బ్రతుకు దీవెనలే ఈ గండాలు. మొట్టమొదటిది ఏంటో తెలుసా? లోకపు ఆశ, కోరిక చంపేయండి, గెలిచేయండి. మొదటి గండం లోకపు ఆశలు, కోరికలు. ఒకసారి చెప్పండి, ఆశలు కోరికలు అని. ఏంటి ఆశలు కోరికలు? మీ ఆయన అంటారు కదా, విశాఖపట్నంలో ఉన్నమ్మా అయ్యా, అరకు ఎప్పుడని చూపెట్టావా? ఏ రోజైనా బీచ్కి వెళ్ళి మొక్కజొన్న పొత్తుకొని పెట్టావా? బతుకు రాత. పెళ్ళైనప్పుడు మా అమ్మ అంది సముద్రమే అంది, మేము పేపర్లో చూస్తున్నాం సముద్రమే అని. ఏటో బతుకు, ఏటో ఇలాగే అయిపోద్ది. మళ్ళీ దెప్పుకోవడాలు పిల్లల దగ్గరికి, మీ నాన్న బీచ్ చూపిస్తాడరా. మాడు కక్కలేక మింగలేక వెళ్తే ఒక 500 పచ్చగాంది ఎగిరిపోతాడని టెన్షన్ పడిపోయి ఉంటే రేపొద్దున్న మీకే ఒక 2 కేజీలు చికెన్ తెద్దామనుకుని ఆయన ఆలోచిస్తాడు. నాన్నడే కదా, ఆ దుఃఖం మీకేం తెలుసు? ఆయన పట్టణమే మోస్తాడు, ఇల్లు కాదు. మీకయ్యన్నీ అనవసరం, దెప్పి 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 వదిలేయడమే. భరణం మొత్తానికి లోకాశలు చాలా ఉన్నాయి, అయ్యి అక్కడితో ఆపనం. కోరికలు చాలా ఉన్నాయి, మళ్ళీ నేను టైం చెప్పాలి. రెండో విషయం, లోకపు మమకారాలు, బంధుత్వాలు, అనుబంధాలను రెండో గండం గెలిచేయండి. లోకంలో ఉండే శరీరానుసారమైన బంధాలు, అనుబంధాలు, మమకారాలు, సంబంధాలు, ఈ గండాన్ని గెలిచేయండి. ఒకసారి చూడండి, మత్తయి 19:29 చెప్తాడు, మాథ్యూ 19:29. మత్తయి సువార్త 19:29. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను. ఎవరెవరు? అన్నదమ్ములనైనను. అంటే మీ తమ్ముడిని వదిలేమనా, అన్నయ్యను కూడా వదిలేమనా? ఇద్దరిని వదిలేమనా? వెరీ గుడ్, బాగా అర్థమైంది. నెక్స్ట్, అక్క చెల్లెలనైనను. అసలు వాళ్ళు ఉండిపోయారు. అక్క
తాలింపు వేసాక ఏడు చేయాలి కూర్చొని తిను కొండ తగులుకో. అక్క 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 చెల్లి చెల్లి చెప్పు చెల్లి. ఏం మమకారం అండి. పెళ్ళికి మునుపు ఈ రావు అదంటే వీడికి శత్రువు. దీని కోపం పళ్ళు నూరలేదు కదా, సౌండ్ రాలే, నూరేస్తారు, కర్రమని నూరేస్తారు. పెళ్ళయిన తర్వాత అక్క మీద ప్రేమ, జాలి, చెల్లి మీద ఎంత దయో. అక్క చెల్లి కూడా ఉగ్గాయి. తండ్రినైనను ఎవరు? తండ్రినైనను. నాన్నా డాడీ ఐ లవ్ యూ డాడీ. ఇంకా ఆపే డాడీ. తల్లినైనను పిల్లలనైనను. ఇంకా అంటే నీకు పుట్టిన పిల్లలను కూడానా? భూములనైనను అంటే మీ అమ్మగారు పుట్టింట్లో ఆస్తి. ఇండ్లనైనను ఇళ్ళు విడిచిపెట్టిన ప్రతివాడు అంటే అనుబంధాలు, సంబంధాలు, ఆప్యాయతలు, అనురాగాలు కొంచెం ఏం చేయాలి? గండం ఉండండి. ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచండి. ఎంత ఉండాలో అంత ఉంచండి. ఓవర్ అయిపోకండి, రెచ్చిపోకండి. అది లేకపోతే చచ్చిపోకండి. వాళ్ళే కావాలి, నువ్వు అక్కర్లేదు. ఏంటా పదం? భార్యాభర్తలు ఇద్దరిని ఆవిడని అడిగారు, నువ్వు కాపురంకి వస్తారో రావంటే, నువ్వు రాకపోయినా పర్లేదు, నాకు మా పుట్టింటోళ్ళు, మా తమ్ముడు, మాకు చెల్లి, ఇల్లే ముఖ్యమంది. మూతి మీద కొట్టాను ఒకటి. సిగ్గులేదే నీకు? పెళ్లి చేసినప్పుడు ఏం చెప్పాను నీకు? వాళ్ళందరినీ వదిలి మీ ఆయన దగ్గరికి వెళ్ళాలని చెప్పలేదు నీకు? ఇప్పుడేంటి నీకు? నువ్వు వెళ్ళిపోయినా పర్వాలేదు, నాకు ఇళ్ళు ముఖ్యమంటున్నావు అని అంటే, మీరు కొట్టినా నాకు ఇల్లే ముఖ్యమంది. ఒరే పదరా అన్నాను. ఇంక ఇది ఏందో, ఇది లోకములో ఉండేటువంటి అనుబంధానికి తెగించి నా కుటుంబం పట్టుకుసేస్తుంది. వదిలే, వచ్చేసాయి అంటే ఆడంటాడు, అన్నయ్య రెండో పెళ్ళ. నీకు ఇప్పుడే ఏం మనిషివరా నువ్వు? ఈ గొడవ నుంచి తప్పించుకోవడానికి కొంచెం గ్యాప్ ఇద్దాంరా నేను అనుకుంటే ఈలోపు కొత్త క్యారెక్టర్ నుంచి ఎత్తండాడు. ఊరు నాయన అనవసరంగా వచ్చాను రా. ఆ రోజు మొదలుకొని ఈ రోజు మొగుడు పిల్లలు తగులు దూరలేదండి. నేటికి 22 సంవత్సరాలు ఒక్కడు ఇంటికి రాలేదు. నేను మీరు చావండి అన్నాను అంతే. కూర్చొని నేను, ఎందుకంటే ఆడు అన్నాడు ఆ రోజు, అమ్మ నాయన నన్ను కాంపలు ముంచెడు. ఒక పాస్టర్గా పరిశుద్ధత గురించి, ఏకపత్నివృత్తులై ఉండాలని, సమర్పణ కలిగి జీవించాలి, రోషం కలిగి కోరికలు చంపుకోవాలని చెప్పే నేను రెండో పెళ్లి చేయమంటానా? పొరలేనేదవా ఏటా కోరిక నీకు? ఇంకెప్పుడు మొగుడు పిల్లలు కూడా దూరణం. మీరు కూడా దూరకండి. అంటే ఏం చేయట్లేదు, వదలట్లేదు. సింపులే గండాలు, కానీ దాటలేకపోతున్నాం. మూడో గండం, ఆస్తులపై ఆశలు చావాలి. దేని మీద? అమ్మా చచ్చిపోతే నీ ఒంటి మీద బంగారం నాకే కదా. కూతురు అల్టిమేట్. తల్లి ఒంటి మీద బంగారం ఎవరికే? నిన్నగాక మొన్న బాప్తిజం ఇచ్చిన ఆయన చనిపోయాడు. వాళ్ళ పిల్లలు ముగ్గురు కూర్చుని పాతిపెట్టి వచ్చి వాళ్ళ అమ్మ దగ్గర కూర్చున్నారు. అటు హ్యాండిక్యాప్డ్ తల్లి దగ్గర ఏం చెప్పారు తెలుసా? ఇల్లు జగనాన్ని ఇచ్చాడు నీకో, ఇది నీ ఇల్లు, ఈ టైంలోనే మా ముగ్గురికి సెటిల్ చేసి రాసిచ్చాను కూర్చున్నారట. హ్యాండిక్యాప్ తల్లిని పోషించడం లేక, తండ్రికి మందులు ఇవ్వక, నానా తిప్పలు పడా మనిషి చనిపోయి ఆ తుక్కంలో ఉంటే అదే రోజు పాతిపెట్టి వచ్చి పందేరాలు వేసుకుంటారా? ఏమనాలని? ఆస్తులు, బంగారం, భూమి, ఇళ్ళు, నీ ఉద్యోగం, పెన్షను, నాకు దాని తాలూకా నెక్స్ట్ ఉద్యోగం నాకే. ఏంటి ఆశ? ఇది గండమా కాదా? పెద్ద గండమే, దాటలేం. నిజమేంటో తెలుసా? ఇక్కడ లేనివాడు ధన్యుడు. ఉన్నోడికి ఈ పోరాటం తప్పదో. మీ ఇంట్లో ఇలాంటి పరిస్థితి ఉందనుకో, ఖచ్చితంగా మీరు కూడా లైబుల్ అవుతారు. మిమ్మల్ని కూడా ఈడుస్తారు, మీరు కూడా చేరతారు. నాకు కూడా ఎందుకే ఓ వాట ఏడుస్తారు. ఖచ్చితంగా ఇది దాటాల్సిందే. ఆస్తులు అంటే అది బంగారం కావచ్చు, వెండి కావచ్చు, వజ్రం కావచ్చు, స్థలం కావచ్చు, పొలం కావచ్చు, ఇల్లు కావచ్చు, ఏ రకమైన ఆస్తి మీదైనా నీవు దాటలేదా నీకు గండమే. నెంబర్ 4, లోకపు మహిమ, ఘనత వదిలేయాలి. పదవి ఉన్నవాడిని వదిలేయమనండి, ఎలాగుంటుంది అడికి? అది కిక్. ఆ ఘనత, ఆ మర్యాద, ఆ కిరీటం, ఆ శాలువాలు, ఆ పుష్పగుచ్చాలు, ఇవన్నీ మొన్న మా పాస్టర్ గారిని కూర్చోబెట్టి అవన్నీ ఇస్తున్నారు. ఏంటో ఈ శాలువాలు కప్పి ఇవన్నీ భార్యాభర్తలు ఇద్దరికి దండలేశారు. ఇలా దండలు వేసుకుంటున్నారు. పాస్టర్ గారికి ఒక 60 ఏళ్ళు ఉంటాయి, ఆవిడకి ఒక 50 ఏళ్ళు ఉంటాయి. ఈ దండేశాడు, ఆవిడ దండ వేసుకుంది. ఈలోపు ఉద్రేకపడిన పాటగాడు కళ్యాణం కమనీయం అని పాడుతున్నాడు. పాస్టర్ గారు అంటారు, రే ఇది కళ్యాణం కాదురా, సన్మానం. ఉత్సాహం, ఉద్రేకం ఆపలేం. ఆడికేదో పెళ్లిపాటు గుర్తొచ్చింది పాడేస్తున్నాడు. అంటే ఏం జరుగుతుందిరా బాబు పరిస్థితులు అంటే ఆ కిక్కే వేరు. ఆ సన్మానాలు, ఆ మర్యాదలు, ఆ ఘనతలు,
ఆ పాస్టర్ గారికంట ఏదో బైబిల్ కాలేజ్ వాళ్ళు సర్టిఫికెట్ ఏదో ఇచ్చారంట. పాస్టర్ గారు మొత్తం చర్చ్ అందరినీ పిలిచి, మీ అయ్యగారికి దేవుడు గణపరిస్తే మీరు గణపరచరా అని అడిగాడట ఈయన. ఈయన బైబిల్ సర్టిఫికెట్ తెచ్చుకోవడం ఏంటి? చర్చ్ అంతా అప్పులు వేసుకుని, డబ్బులు వేసుకుని, చందాలు ఎత్తుకుని భోజనాలు అడ్డం ఏంటి? దానికి పెద్ద ఫ్లెక్సీ ఏమంటే, మా అయ్యగారికి డాక్టరేట్ వచ్చిందంట. పరలోకం వెళ్ళినప్పుడు ఎలాగేస్తారు అసలు ఫ్లెక్సీ వెళ్ళు? ఏంటి మనుషులు ఘనతను కోరుకోవటం ఎంత దారుణం! ఏంటి మర్యాదలు? సరే, ఇటువంటి పరిస్థితుల్లో, ఈ లోకపు పరిస్థితులపై నువ్వు గనక విజయం పొందకపోతే, ఈ గండాలు దాటకపోతే ఖచ్చితంగా నీకు సావు మూడినట్టే. వీటిని ఏం చేయాలి మరి? ఇంకా చాలా ఉన్నాయి, టైం అయిపోయింది. సో మనం ఖచ్చితంగా ఏం చేయాలి? ప్రయత్నం చేయండి. అంటే అవన్నీ కలిగి ఉండాలి. ఏమండి, ఇవన్నీ ఇచ్చినోడు ఎవరు? పెట్టినోడెవడు? ఆశ పెట్టినోడెవడు? ఇష్టం పెట్టినోడెవడు? ఆలోచన మమకారం పెట్టినోడెవడు? అన్నీ పెట్టి యేసుప్రభు గెలిచాడు, నువ్వు కూడా గెలవాలన్నాడు, అంతే. అయితే వాటన్నిటిని ఎందుకు పెట్టాడు తెలుసా? జీవన ప్రక్రియ సమాధానంగా జరగడానికి. అదే బంధం లేకపోతే నువ్వు బ్రతకవు. ఇంకా ఆశ్చర్యమైన కృప ఏంటి తెలుసా? ఇప్పుడు నేను చెప్పిన లిస్టే కాదు, ఇంకా చాలా లిస్ట్ ఉంది. ఈ లిస్ట్ ఏవీ లేకుండా పక్షులు బతుకుతున్నాయి, జంతువులు బ్రతుకుతున్నాయి, జీవశరాలు బతుకుతున్నాయి. వాటికి ఆలోచనలు కానీ, ఆశలు కానీ, కోరికలు కానీ ఏమీ లేవు. మరి వాటిలాగే మనల్ని బతికిద్దాం అనుకున్నాడు దేవుడు. కానీ మనకి మించి ఆత్మనివ్వడం ద్వారా కొన్ని విషయాలపై అవగాహన, కొన్ని విషయాలపై ఆలోచన, కొన్ని విషయాలపై బుద్ధి ఇచ్చాడు. ఈ మూడింటి ద్వారా మనము ఏ సంపూర్ణతలో బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడో ఆ పరిపూర్ణతలోకి వచ్చేద్దామర్రా. అంతేగాని మరణాపేక్షకు పొంది ఇష్టానుసారమైన బలహీనతలతో మరణించే కోరికతో ఎప్పుడూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం, వాటి మీద విజయం పొందుకోవడానికి ప్రయత్నం చేయటం దయచేసి చేయవద్దని ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తూ మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. మనం కూడా ప్రార్థన చేసుకుందాం.